హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి సోనియాది నోరా లేక డ్రైనేజా లేక వాళ్ళ టీం అందరూ ఇష్యూ చేస్తున్న చెత్తబుట్టలాగా ఉందా నోరు? నోటికి ఏదొస్తే అది ఎలా మాట్లాడుతున్నారంటే ఆవిడ బాగా చదువుకున్నారు కాబట్టి డీసెంట్గా యారగెన్స్ చూపిస్తున్నారు. డీసెంట్గా యారగెన్స్, అసలు వెరైటీ బిహేవియర్ చూపిస్తున్నారు. నోటికి ఏదొస్తే అది ప్రతి ఒక్కరిని చిన్న పాయింట్తో ట్రిగ్గర్ చేసి వాళ్ళని ఎమోషనల్గా డౌన్ చేసి రాచి రంపాన పెట్టాలనే క్యారెక్టర్ చూపిస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో సోనియా గారు. టూ మచ్ వర్స్ట్ బిహేవియర్ ఈరోజు మాత్రం. అసలు అది నోరేనా అన్న అంత కోపం వచ్చింది. పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. దాంతోపాటుగా ఆదిత్య ఓం గారు కామెడీ పీస్ లాగా బిహేవ్ చేస్తున్నారు. శివాజీ గారి గేమ్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టడానికి 0.001% ట్రై చేశాడు. అదే 0.00051%లో కూడా 0.5% వర్కౌట్ అవుతుంది. ఆయనది 99% వర్కౌట్ కాదు. శివాజీ గారిని ఎక్కడ కాపీ కొట్టాలని చూసారో వడాలా ఎక్కడ కామెడీ పీస్ అనిపించారని చెప్తా. నాగమణికంటకి టిట్ ఫర్ టాట్ చేసిన విష్ణుప్రియ, దాంతోపాటుగా విష్ణుప్రియ ఎంత తింగర్ బుచ్చిలాగా బిహేవ్ చేస్తుంది అనేది పాయింట్ బై పాయింట్ క్లియర్గా మాట్లాడుకుందాం. ఈరోజు ఇప్పుడే లైవ్ చూసి వచ్చిన తర్వాత విష్ణుప్రియకి నిజంగానే తింగర్ బుచ్చి అనిపించింది. దాంతోపాటుగా విష్ణుప్రియ మీద హ్యూజ్ రెస్పెక్ట్ పెరిగింది. ఎంత సింపతికి వాడుకోవడానికి ఛాన్స్ దొరికినా విష్ణుప్రియ సింపతికి వాడుకోకుండా ఉన్న విధానం కూడా అంతే. ఈరోజు మాత్రం ఎపిసోడ్లో తోపు అనిపించింది. తింగర్ బుచ్చిని ఎందుకు పెట్టానంటే అది పాజిటివ్ మీనింగ్తోనే పెట్టాను. అది క్లియర్గా వీడియో మొత్తం చూస్తే అర్థమవుద్ది. సోనియా గురించి చాలా 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 మంచి లాజికల్ పాయింట్స్ చెప్తాను. క్లియర్గా వీడియో మొత్తం చూడండి. ఎంతమందికి సోనియా ఈరోజు నచ్చలేదు, ఎంతమందికి సోనియా మాటలు లిమిట్స్ క్రాస్ చేసి సపక్కన ఆకాశానికి తగులుతున్నాయి, అనవసరంగా గ్రాఫ్ని చెడగొట్టుకున్నది అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. చూద్దాం ఎంతమందికి సేమ్ ఒపీనియన్ ఉందనేది. సో ఎపిసోడ్ స్టార్టింగ్లో కొంచెం సీరియస్గా మాట్లాడుతాం. దయచేసి ఫన్ వచ్చినప్పుడు ఫన్ మాట్లాడదాం. సీరియస్ పాయింట్స్ ఉన్నాయి. ఎపిసోడ్ స్టార్టింగ్లో చాలా యాక్టివ్గా మాట్లాడుకుందాం. బేబక్ వెళ్ళిపోగానే సీత అండ్ మన నైని వీళ్ళిద్దరు ఏడుస్తున్నారు. మంచికి రోజు లేదు ఈరోజు. బంగారం లాంటి బేబక్ వెళ్ళిపోయిందే, ఏం మంచి రోజు ఇది, కలికాలం అన్నట్టుగా భయంకరంగా బాధపడుతున్నారు వీళ్ళు బాధపడేది చూసి నిఖిల్ ఎక్కడ ఊరు బాధపడుతున్నారా ఓదారుద్దామన్న దానికి రెడీగా ఉంటాడు. నిఖిల్ పాపం కసక్కని వెళ్ళేసి హక్ చేసుకొని బాగా ఓదార్చాడు. యాక్చువల్గా దీనికి మాత్రం రెడీగా ఉంటున్నాడు నిఖిల్. బిగ్ బాస్ హౌస్లో అనుకున్నది మాత్రం నేను వేరే రకంగా అనుకున్నా కానీ జనాలను ఓదార్చడానికే సరిపోయింది. ఎప్పుడైతే బిగ్ బాస్ నేను సింపుల్ ఒకే ఒక పాయింట్తో చెప్పేస్తుండే, నిఖిల్ గేమ్ని శాంతం తుస్సు చేసింది మాత్రం సోనియానే. దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకు చెప్పమంటారా, స్టార్టింగ్లో గ్రూప్ అని స్టార్ట్ చేసింది. ఆ స్టార్ట్ చేయగానే డామినేట్ చేస్తామని స్టార్ట్ చేశారు. ఆవిడ గ్రూప్ అనగానే ఓయమ్మ సోనియాకి ప్రేరణకి దూరం అయిపోయాడు. ఆ తర్వాత సోనియాకే దగ్గర అయిపోయాడు. సోనియా దగ్గరే సలహాలు తీసుకొని శిశిరీకం తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా హైలైట్ ఏంటంటే ఇప్పుడు గేమ్నే మర్చిపోయి నాకు నేను నామినేట్ చేసుకుంటాను స్థాయికి దిగజారిపోయాడు. అసలు గేమే లేదు. నిఖిల్ది నిల్ డెస్పరాన్నం గేము. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా అవుతాడని. ఆల్ బికాస్ ఆఫ్ సోనియా. ఆ రోజు గ్రూప్ అన్నాం, ఆ తర్వాత సరికి క్లోజ్ అవ్వడం వల్ల ఇన్ని జరుగుతున్నాయి. క్లియర్. ఆ గ్రూప్ దెబ్బకి అన్నీ మానేసి డామినేషన్ అనేసరికి అంత ఎవరితో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఏది మాట్లాడితే తలకానిప్పుడు ఏది మాట్లాడితే ఏంటో మంచి చెడు అనేది అర్థం కావట్లేదు అతనికి. విష్ణు మధ్య సోనియా మధ్య నలిగిపోతున్నాడు. మళ్ళీ ఎవరితో ఏం మాట్లాడాలని, ఇద్దరు ఏం క్లోజ్, ఈవిడేం బయట షోలో క్లోజ్, ఈవిడేం ఇక్కడ షోలో క్లోజ్. తల నొప్పి పుడుచుకున్నాడులే పాపం. తర్వాత నిఖిల్ వచ్చి వాటర్ ఇచ్చి హక్ చేసుకుని ఓదార్చాడు. తర్వాత సోనియా అబ్బాయి పృథ్వీతో ఏం మాట్లాడుతుంటే పోయేటప్పుడు రోడ్డు మీద పడేసిపోయింది ఏందరా నాకు అర్థం కాదంటే ఇక్కడ బాగా చాలా కామెడీ చేసుకున్నారు వీళ్ళందరూ. పృథ్వీ లాస్ట్లో అంటాడు మా అందరినీ రోడ్లో పడేస్తే ఓకే కానీ నిఖిల్ని రోడ్లో పడే కానీ ఫుల్ హ్యాపీ మేము ఓకే సాటిస్ఫై అయ్యాను అని. కానీ అందరూ పగలబడి బాగా నవ్వుకుంటున్నారు. బాగా ఫన్నీగా అనిపించింది. వాళ్ళు నవ్వుతున్న చూస్తే మనకు నవ్వు వచ్చింది. తర్వాత సరికి మార్నింగ్ నైట్ ఇంకేం చూపిలా. నైట్ చాలాసేపు సోనియా నిఖిల్ డిస్కషన్స్ జరిగాయి. చేతులు నొప్పుడుతున్నాయి, చేతులు మసాజ్ చేశాడు. ఆ తర్వాత సజెషన్స్ ఇస్తూ ఉంది. అలా నువ్వు దయచేసి మణికంఠ వస్తాడు అనమాట నైట్ డిస్కషన్స్లో. ఇక్కడ ఎపిసోడ్లో చూపించాడు. మణికంఠ వచ్చి ఎవరు నామినేట్ చేస్తావు ఏది ఇది అని డిస్కషన్ చేసిన తర్వాత నిన్ను ఎవరైనా నామినేట్ చేశాడు, నన్ను చాలామంది నామినేట్ చేస్తారు. ఒకప్పుడేమో డామినెంట్గా ఉన్నావు, రూడ్గా ఉన్నావు, ఇప్పుడేమో సాఫ్ట్ అయిపోయావు అనే రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తారని ఆ రీజన్ కూడా ఇతనే చెప్తాడు. దానికి మణికంఠ వెళ్ళిన తర్వాత సోనియా తిరద్ది, అరే బొంగురా బొచ్చురా బోర్డు రాను అనేసి ఏదో తిట్టి నువ్వే రీజన్స్ ఇస్తావు ఏంట్రా బాబు, నీకు అర్థమే కాదు, నువ్వు అసలు ముందుకు వెళ్ళడానికి అర్హుడివే కాదు, ఇలా ఉంటే మాత్రం వేస్ట్ అని నిన్నెందుకు సపోర్ట్ చేస్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది. ఆవిడేం సపోర్ట్ చేసిందో అసలు ఏందనేది అర్థమే కావట్లా. ఆవిడే అంటుంది ఇతనేమో నువ్వేం సపోర్ట్ చేసేవారా నాయన అనేసి ఏం మాట్లాడట్లా.
అన్ని సపోర్ట్ చేసి తప్పు చేశాను అన్నట్టుగా అంటా ఉంది. అట్ట కంటిన్యూ అవుతూ ఉండేది. నా నైటు మార్నింగే డిస్కషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ నైట్ది కట్ చేసి మార్నింగ్ ఏమైందంటే ఆదిత్య ఓం గారు సీతతో మాట్లాడుతున్నాడు అంట్లు తోముకుంటా. మనోడు ఆదిత్య ఓం గారు మాత్రం ఖాళీగానే ఉండరు. ఈరోజు ఉదయాన్నే కూడా ఇప్పుడు చూపించుకుంటా లైవ్లో చూపించింది. ఆయన అందరం కసగా ఆ కార్పెట్ మొత్తం అరిగిపోయేలాగా గీకుతూ ఉంటే విష్ణుప్రియ కసక్కని లేసి ఓం గారు మళ్ళీ చేద్దామండి ప్లీజ్ అండి అనింది. నో చేయాల్సిందని చేస్తానే ఉంటాడు వర్క్. ఇక్కడ అంటు తవ్వుతా ఉన్నాడు ఎర్లీ మార్నింగ్ లేగానే సీతతో కలిసి. సీతతో అంటాడు నైనిక ఏంటి వేరే వాళ్ళ చీఫ్ని అలా అంటాడా, వేరే వాళ్ళ చీఫ్ని వాళ్ళని పొగిడితే మనం ఎందుకు ఇక్కడ శిష్యరేఖం చేయడానికి వచ్చామా, ఎలా మాట్లాడతారు అన్నట్టుగా ఆయన మాట్లాడడం అది భలే కామెడీ అనిపించింది. ఆయన మాటలు ఆ ఫ్యాన్ క్లబ్ ఏమన్నా పెట్టుకుందామా లేకుంటే భజన మండలి ఏమన్నా మంది అలా ఎవరికో నేను ఈరోజు చూపిస్తాను నేను నామినేషన్లో ఎలా మాట్లాడతాను అనేసి మాట్లాడాడు. రెడీగా ఉండిన పాపం నైనికకు నామినేట్ చేయడానికి. నాకు నచ్చింది ఏంటంటే నాగమణికంటలో ఆదిత్య ఓం గారు లాంటిలో వాళ్ళిద్దరిలో నామినేషన్స్ రీజన్స్ నాన్ స్టాప్ ఎత్తుక్కుంటూనే ఉంటారు. మీ ఫ్రెండా నీకు బాగా క్లోజా ఏం చూస్తేలే ఎత్తుక్కుంటూ ఉంటారు. అంటే బాంబు వేసినా కూడా నామినేట్ చేస్తాడు. బాత్రూమ్కి వెళ్ళి 5 నిమిషాలు లేట్కి వచ్చినా నామినేట్ చేస్తాడు. ఎంత సిల్లీ రీజన్ దొరికితే అంత సిల్లీ రీజన్తో నామినేట్ చేయడానికి రెడీగా ఉంటాడు పక్కన వాళ్ళతో. అది ఫ్రెండ్స్నే ఈరోజు ఎక్స్పోజ్ చేసేస్తాం. ఆదిత్య ఓం గారిని టోటల్ ఎక్స్పోజ్ చేసేస్తాం. టోటల్ ఎక్స్పోజ్ క్లియర్ విత్ ప్రూఫ్స్తో మాట్లాడేస్తా. దెర్ ఇస్ నో డౌట్. ఇంకా అని నామినేట్ చేసేయాలన్నాడు. ఇక్కడ రెడీ అయిపోయారు. ఆయన లాజికల్గా నైనికానికి మీద అందరికీ చెప్పాడు. ఆల్రెడీ 2-3 దగ్గర మాట్లాడండి ఇదే మాట. అసలు ఎలా అంటది గ్రూప్ టీమ్ లీడరు ఆవిడ చీఫ్ ఏంటి వేరే చీఫ్ని పొగుడుతారు, నిఖిల్ని పొగిడిందంట. అది ప్రాబ్లం, అది తప్పు కదా అని. ఎందుకంటే నైనికా నామినేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. కానీ ఇక్కడ బిగ్ బాస్ చేంజ్ చేశాడు కదా. ఏ క్లాన్ వాళ్ళు ఆ క్లాన్ వాళ్ళు నామినేట్ చేసుకోలేదు. ఎదురుగా ఉండేవాళ్ళం పక్కన ఉండేవాళ్ళం వాళ్ళిద్దరిలో ఎవరో నామినేట్ చేసుకోవాలి. మీ క్లాన్ మెంబర్స్ని మీరు నామినేట్ చేయకూడదని చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక శేఖర్ భాష వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కెసాక్ అనేసి పొగిడే. ఈరోజు పొడిచేది ఏముంది శేఖర్ భాష మనోడిల్ అనుకున్నాడు. బాగా రివర్స్ అయ్యాడు. ఎంతైనా ఎద్దునైనా బరినైనా కుక్కనైనా ఇంకోదానైనా కట్టేసి రోజు రూమ్లో వేసి కొడతా ఉంటే తిరగబడుతుంది. ఏదైనా ఎంత అమాయకుడైనా కూడా తిరగబడుతుంది. అట్లా భాష తిరగబడ్డాడు ఈరోజు. అది ఏంటనేది మాట్లాడదాం. తర్వాత సీత కూడా అవును అసలు ఏంటి ఆవిడ పొగడ్డం వేరే వాళ్ళని నాకు నచ్చలేదు అన్నట్టుగా మాట్లాడింది. తర్వాత ఈరోజు నామినేషన్లో చెప్తా అది ఇది అనేసి డిఫరెంట్ ఆదిత్య కనిపిస్తాడు. ఈరోజు డిఫరెంట్ ఆదిత్య కనిపిస్తే ఓకే, కనిపించాలని ట్రై చేసి డిఫరెంట్గా కనిపించాలని శివాజీ గారిలా కనిపించాలని ట్రై చేశాడు. ఒక్క బోర్లా పడి ఇంక లేసే అవకాశం కూడా లేదని అనిపిస్తుంది గట్టిగా నాకు. ఏదో కూడా చెప్తాను అది క్లియర్గా. ప్రేరణ గారు విష్ణుతో ఏం మాట్లాడుతుందంటే అక్క వెళ్తుందని అసలు ఎక్స్పెక్టే చేయలేదు బేబక్క. ఏందో ప్రతి సీజన్లో ఇది నార్మల్ అబ్బా. ఫస్ట్ వీక్ వెళ్ళిపోయినా సెకండ్ వీక్ వెళ్ళిపోయినా వాళ్ళు పాజిటివ్తో వెళ్ళిపోయినా నెగిటివ్తో వెళ్ళిపోయినా కొంతమంది బ్యాచ్ రెడీ అయిపోయి డబ్బా కొడతా ఉంటారు. అది ఎందుకంటే అని నేను అనుకుంటా. వెళ్ళిపోయిన వాళ్ళకి 10-12 ఓట్లు ఉంటాయి కదా, ఆ ఓట్లు మనకి షిఫ్ట్ అవుతాయేమో తలా 2-3 అనేసి ఊరికి ఒక మాట అంటారు. ఇక్కడ ఉన్నప్పుడు ఎవరు కనీసం జాలి చూపించి దయ చూపించి వాళ్ళ మీద పాజిటివ్ యాంగిల్తో ఎక్కడ సైడ్ మూలలో కూడా ఎక్కడ బాత్రూమ్ సందులో కూడా మాట్లాడరు. వెళ్ళిపోగానే అందరూ మాట్లాడతారు. అనగానే ఏంది వెళ్తుందని నేను అనుకోలేదంటే విష్ణు నేను అసలు వేరే వాళ్ళు వెళ్తాను అనుకుంటే వాళ్ళు ఫస్టే సేవ్ అయ్యారు. సోనియా గురించి చెప్తుంది. సోనియా వెళ్తుంది అనుకున్నాను, ఫస్టే సేవ్ అయింది. ప్రేరణ అనుకునేది నాగమణికి అంటాను. ఒకరోజు లైవ్లో చెప్పద్ది వాళ్ళిద్దరు వెళ్ళలేదు వీళ్ళిద్దరు బాధలు. తర్వాత చీఫ్స్ని నామినేట్ చేస్తా అంటుంది విష్ణు అండ్ సీతాని చేస్తా అంటుంది చీఫ్ని. లేదంటే యష్మి డిస్కషన్ అనమాట. ప్రేరణ అంటుంది ఈరోజు డిస్కస్ చేస్తావా ఎవరు నామినేట్ చేస్తావా అని పాయింట్ వస్తే యష్మి ఏమంటుందంటే ఇద్దరు చీఫ్స్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ చీఫ్స్ని నామినేట్ చేయడానికి లేకుండా ఇమ్యూనిటీ ఇస్తే నాకు 2 ఉన్నాయి. విష్ణు అండ్ సీత వాళ్ళిద్దరు నామినేట్ చేద్దాం అనుకుంటున్నా అని ఆవిడ పాయింట్ చెప్పేసింది. రెడీగా ఉంది. చీఫ్స్ నామినేట్ చేయాలని పక్కా రెడీగా ఉంది. ఆ మాట వినగానే నాకు ఏం గుండెరా అది, ఆ గుండె బతకాల. బిగ్ బాస్ హౌస్కి వాళ్ళ ప్లాన్లకి ఈ గుండెరా కావాల్సింది. ఇలాంటి సంబంధం లేకుండా బయట జనాలు ఏమనుకుంటారు అనేది సంబంధమే లేకుండా ఏం ఆలోచించకుండా గుడ్డిగా మనం ట్రాక్లో వెళ్తూ ఉండడం. ఎదురు ట్రైన్లు వచ్చినా పర్లేదు, వెనక ట్రైన్ వచ్చినా పర్లేదు, మన ట్రాక్లో మనం వెళ్తూ ఉండడమే. అలాంటి కంటెస్టెంట్సే కావాలి బిగ్ బాస్కి. లేకపోతే ఇద్దరు చీఫ్లు నామినేట్ చేయాలని ఆ గుండె ఏం గుండెరా చేయాలని వచ్చింది కూడా రేపు ఎపిసోడ్లో వస్తుంది. షేక్ అయ్యి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి బేబక్కతో తలకాయ నొప్పులు పుడుచుకొని నిఖిల్, ఆ తర్వాత సోనియాని ఎక్కించుకొని సోనియాతో తలకాయ నొప్పులు దొబ్బులు తిన్న నిఖిల్ నైనిక వీళ్ళిద్దరు కలిసి అసలు గేమే ఆడకుండా ఉన్న యష్మిని చీఫ్గా చేయాలనేసి వాళ్ళ పడ్డ ప్రయత్నాలు కాదు. నబీల్ని వదిలించుకొని సోనియాను వదిలించుకొని బేబక్ను వదిలించుకొని భాషను వదిలించుకొని ఇంతమంది వదిలించుకొని ఆవిడ చీఫ్ చేస్తే ఈవిడ అంత చీప్గా ఇద్దరు చీఫ్లు నామినేట్ చేస్తానన్నాం. చేయడానికి రెడీగా పోతే బిగ్ బాస్ ఆపడం ఎంత హైలైట్ అంటే లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అందరూ ఏందిరా ఈవిడని లైవ్లోకి వెళ్ళి నిలబడి ఇద్దరు చీఫ్లు నామినేట్ చేద్దాం అనుకుంటున్నా అనేసి పేర్లు కూడా చెప్పేసి టైంకి
బిగ్ బాస్ వచ్చి ఆపి పవర్ ఇచ్చాడు చెప్తా. టూ బ్యాడ్ అంతే. కొన్ని ఆలోచించుకోవాలి మనం ఎవరి వల్ల ఏం బెనిఫిట్లు అయ్యాము, దానివల్ల వాళ్ళకి ఏమన్నా వచ్చిందా, ఇప్పుడు ఏమన్నా పర్టికులర్గా ఏమైనా జరిగింది అంత గట్టిగా అంటే ఉంటే ఓకే, లేకపోతే కొంచెం వెయిట్ చేసిన చేయాలి. కానీ ఇప్పటికిప్పుడే మొన్నే కదా జరిగింది, అంతలేకే చీఫుల్ని నీకు వెళ్ళిపోయిన చీఫుల్ని వేసేద్దాం అనుకున్నది. తర్వాత సరికి నాగమణికంట నిఖిల్తో చెప్తున్నాడు. నిఖిల్ వచ్చి ఎవరితో మాట్లాడిన తలకాయ నొప్పి, మాట్లాడకపోయిన తలకాయ నొప్పి ఏందిరా అనేసి, ఎవరితో కూడా ఎక్కువ జోక్స్ చేయొద్దు ఓకేనా, ఏదైనా కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేయి అనేసి చెప్తా ఉన్నాడు అనమాట. ఒకవేళ పోటీ ఉంటే మాత్రం చీఫ్గా మళ్ళీ దిగు, మళ్ళీ పోటీ చేయి అని సలహాలు ఇస్తూ ఉన్నాడు. అమ్మో. తర్వాత సోనియా చెప్తుందనమాట ఏం క్వాలిటీస్ కావాలని పృథ్వీ అడిగాడు. నీ హస్బెండ్ కావచ్చు, లవర్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఏ క్వాలిటీస్ కావాలంటే ఆవిడ అన్ని వరుసగా చెప్తా ఉందనమాట. అండర్స్టాండింగ్ ఉండాలా, బ్రాడ్ మైండెడ్ పీపుల్ అయి ఉండాలా, పర్సన్ అయి ఉండాలా, పేషెన్స్ ఉండాలా, ప్రోగ్రెసివ్ ఉండాలా, ఈరోజు ఇట్లా ఉంటే ఇంకొంచెం పైకి ఎదగాలి, ఎదుగుతూ వెళ్ళాలన్నట్టు చెప్తుంది. కైండ్ హార్టెడ్ కూడా అయి ఉండాలి అనేసి ఆవిడ 4-5 రీజన్స్ చెప్పింది. ఇలా క్వాలిటీస్ ఉండాలని. పృథ్వీ అడిగితే చెప్తా ఉంది క్వాలిటీస్. ఇంకా అప్పుడు విష్ణు వచ్చి పృథ్వీ మీద కామెడీ వేస్తున్నాడు. అది పెద్ద గుండెలే, చాలామందికి స్పేస్ ఇస్తాడు, చాలామంది లవ్ చేయగలడు అనేసి, మెయిన్గా ఫ్రీడమ్ ఉండాలనేసి సోనియా విష్ణు కూడా ఇక్కడ ర్యాప్ బాగానే ఉంది, బాగానే జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఈ సిచ్యువేషన్లో. ఏందో నామినేషన్ టైంకి వచ్చేసరికి అరుచుకుంటారు, మళ్ళీ బాగానే అయిపోతారు. బిగ్ బాస్ హౌస్ అట్లాంటిది. తర్వాత వచ్చేసరికి సీత విష్ణుప్రియతో మాట్లాడుతూ మేతి టమాటో వండాడంట, మేతి టమాటో. ఇది మీకు చెప్పలే కదా లైవ్లో నిన్న నైటు, మేతి టమాటో. ఇక అదే మేతి టమాటో 10 సార్లు వచ్చింది ఉంటుంది. నాకు మేతి టమాటో ఇష్టం, చేస్తావా? నేను చేస్తాను. మేతి టమాటో చేసేసారు. ఎందుకు మేతి టమాటో నీకు ఇష్టం? నాకు ఇష్టం అది అనేసి డిస్కషన్ చేసుకుని మేతి టమాటో చేశారని సీత విష్ణు చెప్తుంది. అవునా, మేతి టమాటో చేశాడా? ఎంత ప్రేమ. అది కొంచెం కారంగా ఉందంట, అందుకని దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. సీత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారంటలే, ఐఎమ్ హ్యాపీరా, ఎట్లా ఒకటి క్లోజ్ ఫ్రెండ్స్ అని వాళ్ళే ఒప్పుకున్నారు అన్నట్టు చెప్పింది. మేబీ సోనియా ఒప్పుకున్నదా, నిఖిల్ ఒప్పుకున్నాడో తెలీదు, ఆవిడ చెప్పింది, మనకైతే చూపిలా. తర్వాత సరికి విష్ణు నాగమణికంటతో మాట్లాడుతూ సోనియా మాట్లాడేటప్పుడు ఈ స్టోరీ అంతా ఏంటి అన్నట్టుగా మాట్లాడద్ది, ఏదేదో స్టోరీ ఎక్కడిదెక్కడ తీసుకువచ్చి సంబంధం లేకుండా మాట్లాడేస్తుంది, అదేంటి అర్థం కాదనేసి మాట్లాడుతుంది. నిజంగా అదే మాట్లాడుతుంది ఆవిడ. అంటే అవతలో నోరు ముయ్యాలా, భయపడిపోవాలా, అంటే సంబంధం లేని పాయింట్లు తీసుకువచ్చి ఇంత చిన్నదానికి ఏవేవో లాజిక్లు పెట్టి చదువుకున్న చదువు అంతా ఎగ్జామ్ పేపర్లో అక్కడెక్కడ ఎలా పెడతామో అలా చదువుకున్నదంతా పెట్టి వాడు డౌన్ అయిపోయి కుంగి కృషించి ఇంక నోరు ఎత్తకూడదు సోనియా మీద, అలా చేయాలని ట్రై చేస్తుంది. అంటే నేను ఏ తప్పు లేదు నాది, అవతలోడిది ఏ నిజము లేదు, అన్ని తప్పులే, అలా ప్రూవ్ చేయాలని ప్రతి ఒక్కరిని స్మాల్ పాయింట్తో ట్రిగ్గర్ చేసి డౌన్ చేయాలని చూస్తుంది. అది ఆమె గేమ్ ప్లే యాజ్ ఆఫ్ నో. కుక్కర్ విషయంలో బేబక్కని డౌన్ చేసింది, గ్రూప్ విషయంలో నిఖిల్ని డౌన్ చేసింది. ఆ చిన్న జోక్ కూడా లేదు, ఆ జోకా ఇంకేమైనా అది ఏమీ లేదు పాపం. ఆవిడేదో వచ్చి మైక్ పట్టుకొని సోజ్ చేసింది పాపం, దాని విషయంలో విష్ణుని ట్రిగ్గర్ చేసింది. అందరినీ ఒక్కొక్క పాయింట్తో అధక్పాతాలను తొక్కాలని చూస్తుంది సోనియా, కానీ అధక్పాతాలను తొక్కబడుతుంది సోనియా గారు, అంతే. ఇంకా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి నాగమణికంటే ఏమంటే ఏముంది ఆ రోజు అసలు ఏం జరిగింది మీ మధ్య, ఆ జోకు అడల్టరేటెడ్ కామెడీ ఉందా డోర్ తీతమ్ముడు, అది ఏం జరిగింది అంటే విష్ణు అంతా చెప్పింది, ఇలా జరిగింది అలా జరిగింది అంటే నాగమణిక నాకు సోనియా మీద గుడ్ పర్సెప్షన్ ఉంది, అంటే నాకు కూడా ఇక్కడ బాగా నచ్చింది విష్ణుప్రియ, నాకు కూడా గుడ్ పర్సెప్షనే ఉంది కూడా ఇప్పటికి కూడా ఉంది, కానీ ఆవిడ మాట్లాడే మాటలే మొన్న కూడా నాకు భలే బాధ అనిపించింది, అంతేగాని మంచిదనే ఫీలింగ్ ఇప్పుడు కూడా ఉంది అన్నట్టు చెప్పిన మాటలు సూపర్ అంతే విష్ణుప్రియ. నెక్స్ట్ సోనియా నిఖిల్తో ఏమంటుందంటే ఇదిగో వాటర్ తాగు నీకోసం ఇస్తున్నా అంటే, తాగబోయే టైంకి నువ్వు కానీ సిగరెట్ మానేస్తే ఏం కావాలంటే అది ఇస్తానది. అవునా, ఈ సీజన్ అయిపోయే లోపల సిగరెట్ మానేస్తాం. ఇవన్నీ ఈ కాన్వర్జేషన్లో బిగ్ బాస్ టీం మనకి ఎడిట్ చేసేస్తున్నప్పుడు అంతకుముందు సీజన్స్ చూసిన అనుభవంతో మనకేమనిపిస్తుంది, లవ్ ట్రాకే అనిపిస్తుంది. మనం నిమిత్త మాత్రంలో మనం ఏం చేయగలుగుతాం దాన్ని చూసి కదా మనం జడ్జి చేయగలం. అది ఇంకా నెక్స్ట్ వస్తుంది, పాయింట్ బై పాయింట్ ఇంకా ఉంది, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటా ఉండండి. తర్వాత నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే యష్మి నామినేట్ చేయడానికి లేదు, సీజన్ కొంచెం స్లోగా నడవడానికి బిగ్ బాసే కారణం. రీజన్ ఏంటంటే చీఫ్స్ ఇమ్యూనిటీ ఇస్తున్నాడు, నోటికి వచ్చినట్టు చేస్తున్నాడు, ఆయనకి ఏది కావాలంటే చేస్తున్నాడు. ఫస్ట్లో చెప్పింది ఏంది, అసలు ఇమ్యూనిటీ లేదు, సెకండ్ది ఏంది రేషనే లేదు, మూడోది ప్రైజ్ మనీ, అదొక్కటే కొంచెం చేసి మొన్న 3 లక్షలు ఇచ్చారు, కానీ రేషన్ ఇస్తున్నారు. నేను నైట్ కూడా వచ్చింది. ఇమ్యూనిటీ ఎవరికి ఉండదు అన్నాడు, వచ్చింది లాస్ట్ టైం 3కి, ఈసారి కూడా 3కి వచ్చుక ఒకరికే, ఎవరికి నచ్చితే వాళ్ళకి. అసలు చెప్పడం ఎందుకు, ఎప్పుడైతే ఇమ్యూనిటీ ఆపుతారో అప్పటి నుంచి ఈ వీక్ నుంచి ఇమ్యూనిటీ లేని చెప్పొచ్చు, రేషన్ ఎప్పటి నుంచి ఆపుతారో అప్పటి నుంచి చెప్పొచ్చు. ఫస్ట్ వీకే పాపం నాకు సార్ నోట్లో నుంచి చెప్పించి అది చేయకుండా ఎందుకు, ఏందో అసలు లాజిక్లెస్గా.
ఆ తర్వాత సరికి ఇప్పుడు రూల్స్ అన్నట్టు పెట్టారు కానీ ఆ రూల్స్ ఎవరైనా ఫాలో అవుతున్నారా? నేను నైట్ లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. యష్మి, నైనిక, నిఖిల్ కూర్చొని ఎవరో ఏ హెల్ప్ చేసుకోవాలా, మా టీంలోకి కుకింగ్ టీంలోకి సోనియాని పంపించని అతను, సోనియాని పంపిస్తానని ఈవిడ, ఇంకెవరైనా రిక్వెస్ట్ చేయనేసి యష్మిక. ఏంది అది టాస్క్? ఏంది? ఎవరికి వర్క్స్ ఆవిడ డివైడ్ చేసింది కదా యష్మి. మళ్ళీ వాళ్ళ మంత్రాలు చేసుకొని బిగ్ బాస్ చెప్పింది లేదు, బిగ్ బాస్ ముందు మాట ఇచ్చింది లేదు, బోర్డు మీద పెట్టింది అవన్నీ వదిలేసారు. బిగ్ బాస్ చూస్తూనే ఉండు. ఎలా వస్తుంది ఇంట్రెస్ట్ షో మీద? ఏంది ఎందుకు జరుగుతుంది ఈ సీజను? అది తెలిసి జరుగుతుందో తెలియకుండా జరుగుతుందో. ఇప్పుడు యష్మికి ఎవరు నామినేట్ చేయడానికి లేదు. అంటే ఏది సాయి వస్తే అది చేసుకుంటూ పోవడమే. దానికి రూలు ప్రాసెస్ అంతా ఏం లే, పద్ధతి పాడు. ఆ తర్వాత సరికి సీత నామినేషన్స్ చేయమ్మా అని చెప్పి సీతాను నామినేట్ చేయమని చెప్తే సీత వచ్చి ఫస్ట్ నిఖిల్ నామినేట్ చేసింది. చాలా స్వీట్ ఉన్నాడు ఇప్పుడైతే నౌ. కానీ స్టార్టింగ్లో 2 వీక్స్ డామినేటింగ్గా ఉండే. అది నాకు ఏదో కొంచెం కలిసి వచ్చాడు అన్నట్టుగా ఉండింది. వాళ్ళు అందరూ కలిసి వచ్చారు, కొంచెం గ్రూప్గా ఆడుతున్నారు అన్నట్టుగా అనిపించింది నాకు. కానీ ఇప్పటికి కూడా ఇంకా కొంచెం డామినేటింగ్ ఉంది, ఇంకొంచెం చేంజ్ అవ్వాలన్నట్టుగా యాడ్ చేసింది. అప్పుడు నామినేషన్ చేయడానికి నాకు అవకాశం రాలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నా అన్నట్టుగా ఆ రీజన్ చెప్తే, ఇది అంత భయంకరమైన రీజన్ అయితే కాదు. నాకు నచ్చింది నిఖిల్ పెద్దగా డిఫెండ్ చేసుకోకుండా సైలెంట్కి వెళ్ళి రంగు వేయించుకొని వస్తాడు. అదే కామెడీ. నిఖిల్ ఏందో స్వామి ఇంకంతా వదిలేశాడు. ఇంకా ఏం వదిలేని ఇంకా చెప్పడం మర్చిపోయినా. నేను నైట్ లైవ్లో అన్నానంట విష్ణుప్రియ వీళ్ళందరి ముందే, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు వెళ్ళిపోతాను. విష్ణుప్రియ కూడా అనిందంట నాకు ఇంట్రెస్ట్ లేదు వెళ్ళిపోతానని అనిందంట కదా. చూసిన నిఖిల్ అన్నాడు అనేది విష్ణుప్రియ వాళ్ళందరూ చెప్తారు. అబ్బాయి వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు నాకు, నేను వెళ్ళిపోతాను అవకాశం ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటే అన్నాడట. ఇంకేం ఆడుతాడు అసలు? సిల్లి అంత భయంకర స్ట్రాంగ్ రీజన్ కాదు ఇది, లాస్ట్ వీక్ది. ఇప్పుడేమంత డామినేటింగ్గా లేడు. ఆయన కూడా ఆ రీజన్ చెప్తే యాక్సెప్ట్ చేసేసాడు. నెక్స్ట్ ప్రేరణ నామినేట్ చేసి కింగ్ బాగాలేనప్పుడు కింగ్తో మనకు సెట్ కానప్పుడు, కింగ్ మంచివాడు కాదన్నప్పుడు కింగ్తో కూడా ఫైట్ చేయొచ్చు అనేసి స్టార్ట్ చేసింది. అంటే ఆవిడ మీనింగ్ ఏం లేదు. మీరు ఒకవేళ ఆవిడ ఏమన్నదంటే ప్రేరణ మొన్న మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నైనికా దగ్గరికి వెళ్ళి మీ కింగ్తో మీ చీఫ్తో చెప్పుకోవాలి కానీ మీరందరూ మాట్లాడకూడదు అన్నట్టుగా అనిందంట. ఇప్పుడు కింగ్ బాగాలేనప్పుడు కింగ్తో కూడా ఫైట్ చేయొచ్చు మనం. అలాంటిది ఇప్పుడు మీరేమని చేయొచ్చు? మీరు యష్మిని ఏమని, ఈవిడేమన్నది, మా కింగ్ మా యష్మి చెప్పిందే మేము ఫాలో అవుతున్నాం అని చెప్పింది. సో యష్మి చెప్పింది రాంగ్ అన్నప్పుడు నువ్వు యష్మితో కూడా ఫైట్ చేసి అలా కాదు వాళ్ళని హింసించకూడదని, వాళ్ళు అట్లా నువ్వు డస్ట్బిన్లో వేయకూడదని, హ్యుమానిటీతో చూడాలని, అట్లా హ్యూమిలియేటింగ్గా బిహేవ్ చేయకూడదని చెప్పాల్సిందే అనేది సీత ఇంటెన్షన్. సీత చెప్పిన పాయింట్ ఇక్కడ. కానీ ఈరోజు ఈ ఆర్గ్యుమెంట్లో సీత చెప్పిన పాయింట్ మొన్నటి వరకు నేనే యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే ఆ డస్ట్బిన్లో వేసి తీయడం, అలా ఎక్కిలిగా నవ్వుకుంటూ పాపం ఎగతాళిగా చేయడము, వర్క్ వచ్చి కిచెన్లో అవాయిడ్ చేసుకోవడం, దాన్ని కడుక్కోమంటే కడగపోవడం. ఎందుకంటే కిచెన్ డ్యూటీ నిఖిల్ వాళ్ళది, దాంట్లో హెల్ప్ అవుతుంది కదా అతను కుక్ చేస్తే. ఇంక మిగతా డ్యూటీ చేసే, కడిగే డ్యూటీ చేసే ఈ టీంకి హెల్ప్ ఏదైనా చేయాలి కదా. అందుకు నువ్వు కడుక్కో, లేదంటే నిఖిల్ వాళ్ళు చేస్తే మేము కడతామనేది ఆవిడ పాయింట్. దాంట్లో పర్ఫెక్ట్ తప్పే లేదు సీతది. దీంట్లో కూడా తప్పలేదు. అటు డస్ట్బిన్లో వేసి తీయడం అనేది అసలు చూడడానికే బాగోదు అలాంటిది. కానీ ప్రేరణ ఈరోజు డిఫెండింగ్ బాగా చేసుకున్నదని నాకు అనిపించింది. ఏమనేది, యష్మి గురించి చెప్పావు కదా, ఫస్ట్ యష్మి గురించి చీఫ్ గురించి చెప్పావు కదా, యష్మి మా చీఫ్, దానికి ఒక వాల్యూ ఉంటుంది, అందుకని మేము ఆవిడ మాట వింటాం. సీత అంటే మా చీఫ్ అంటే మీ చీఫ్ మీకు చంపేసినా ఓకేనా? ఇది లాజిక్లెస్గా ఏదో చంపేసి గింపేసిన పెద్ద పెద్ద మాట మాట్లాడింది, అనవసరమైన పాయింట్ సీత. తర్వాత ప్రేరణ, అరే నన్ను మాట్లాడనివ్వా ఏంటి, నువ్వు మాట్లాడనివ్వా ఏంటి, చెప్పండి ఎవరైనా ఏమవుతుంది అనేసి క్యూట్గా ముద్దుగా మాట్లాడింది. తర్వాత సీత, చీఫ్ నచ్చకపోతే అగెనిస్ట్గా వెళ్ళొచ్చు, అదే నేను చెప్తున్నది. అప్పుడు ప్రేరణ బాగా మాట్లాడేది. ప్రేరణ ఎవడదని, మా చీఫ్ ఒకటి చెప్పింది మాకు, అందరూ కలిసి అనుకున్నాము మా సైడ్ నుంచి మీకు టాస్క్లు ఇవ్వాలి అనుకున్నాము, అది కూడా ఒక హాఫ్ డే చూద్దాం అనుకున్నాం, అంతేగాని మిమ్మల్ని హింసించాలని కాదు. తర్వాత బయట నుంచి అనే మాటలు ఆపండి, బయట నుంచి చెప్పుకొని వచ్చాం అనేది ఆపండి, అది ఏమీ లేదు, మేము గ్రూప్ కాదు అనేసి మాట్లాడింది. తర్వాత సీత, నువ్వే అన్నావు అమ్మా మన నాకు సార్ ముందు మేము క్లోజ్ బయట నుంచి తెలుసు అని, మరి నువ్వే అన్నావు ఇప్పుడు అంటే ఒప్పుకోవా అని సీత. తర్వాత చీఫ్ చెప్పిందా డస్ట్బిన్లో తీసి పెట్టమని, ఏంటి నువ్వు అంటే ప్రేరణ, అయ్యో అది ఒక్క సెకండ్ అలా తీసి అలా పెట్టాము, అది కూడా క్లీన్గానే ఉంది, మేమెందుకు అలా పెడతాము, జస్ట్ ఫన్గా అది తీసి పెట్టాను అంతే, అది కూడా క్లీన్గా ఉంది. సీత చెప్పింది, ప్రేరణ చెప్పింది నిజం, ఒక సెకండ్ తీసి అట్ట పెట్టింది, ఒక్క సెకండ్లోనే. దాంతో ఇప్పుడు డస్ట్బిన్ క్లీన్గా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో, ఆ కవర్లు వేసి ఉంటారు, ఆ కవర్ల మీద పెట్టేస్తారు, పైన పడింది తీసి పెట్టరు. అదిగాక డస్ట్ అంటే ఏం పేడ పెంట ఏముండదు, ఏదైనా కూరగాయలు కోసింది తీసిరేయడము, అంతకుమించి ఏముండదు. కూరగాయలు కూడా చాలా క్లీన్గానే వస్తాయి, వాళ్ళు ఆల్మోస్ట్ కడిగే పంపిస్తారు, మళ్ళీ మనం కడుక్కోవడం కొంచెం లైట్గా, అంతేగాని ఏ చెత్త వేసినా బిగ్ బాస్ హౌస్లో మరీ దారుణమైన చెత్త అయితే అక్కడ ఉండదు. ఎందుకంటే వేస్తే మిగిలిన లైట్గా రైస్ వేస్తారు, కూర వేస్తారు, వాళ్ళు వండుకున్నది నార్మలే, అదేం పెద్ద ఇదేం కాదు. ఇది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బాగుంది, అది ఒక్క సెకండే, అదొక్కటే నేను ఒప్పుకుంటున్నా కదా, ఒకవేళ నువ్వు తీగిపోయినట్టు నేనే తీసేవాను, నువ్వు తీనని చెప్పుంటే అయిపోయి ఉండదు కదా అనేసి ప్రేరణ బాగా మాట్లాడింది.
కానీ ఈవిడ నామినేట్ చేయొచ్చు, హట్ అయ్యి కూడా సీత. ఇద్దరు పాయింట్లో న్యాయం ఉంది. ప్రేరణ ఈరోజు కొంచెం డిఫెండింగ్ బాగా చేసుకున్నది. అలాగని టీము రాంగ్ కాదు, రైట్ చేసింది అనేం కాదు. కొంచెం హ్యూమానిటీ యాంగిల్ చూడాలా, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. బిగ్ బాస్ చెప్పింది అనేసి అందరిని హింసించడం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి సీత చెప్పకపోవచ్చు, అది నీట్గా ఉన్నంత మాత్రాన దాంట్లో దూకుతామా ఏంది? చెత్తపుట్ట నీట్గా ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రేరణ అక్కడ జోక్గా చేశాము, తీయాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు చెప్పుంటే నేనే తీసినావు సామె అంటే, సీత జోకు వాట్ ఈస్ ద జోకు, వాట్ నాన్ సెన్స్ ఈస్ ద జోకు అని ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడింది. డస్ట్బిన్లో నుంచి తీసి పెట్టడం జోకా? ఏం జోక్ అది? ఈరోజు ర్యాష్గా మంచి భయంకర సీరియస్గా మాట్లాడింది సీత, చాలా సీరియస్గా. అప్పుడప్పుడు నోరు కూడా జారింది. ఆ తర్వాత వచ్చేసరికి ప్రేరణ ఎస్ జోకే అనింది, ఎందుకులే డిస్కషన్ అని. సో అంత పాయింట్లు జరిగిన తర్వాత ఈ నామినేషన్స్ అయిపోయింది. ఈ నామినేషన్ తర్వాత అభయ్ వచ్చాడు నామినేషన్స్. అభయ్ సిల్లీ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అన్నట్టుగా అన్లిమిటెడ్ సిల్లీ పాయింట్స్తో నామినేట్ చేశాడు అందరినీ. విష్ణుని నామినేట్ చేస్తూ నిన్ను ఫ్లాప్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు ఫ్లాప్ అని ఇవ్వగానే ఆవిడ ఫ్లాప్ అని ఫీల్ అయిపోయాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఏంటి? ఇతని దృష్టిలో ఫ్లాప్ కాదనే కదా అక్కడ షాక్ అయ్యాడంటే. ఇతని దృష్టి కదా కావాలి. నాకు సార్ ఏదైనా ఫ్లాప్ అని చెప్తే ఇంకా నామినేట్ చేయడమేనా? నువ్వు ఇంకా రికవర్ అవ్వాలా? నిన్ను ఫ్లాప్లో ఎక్స్పెక్ట్ చేయలేదని ఒక సిల్లీ పాయింట్ చెప్పి నామినేట్ చేస్తే, ఈవిడే సిల్లీ అంటే ఆ సిల్లీ కంటెస్టెంట్ విష్ణుప్రియ గారు సిల్లీగా దానికి ఆర్గ్యుమెంట్ చేయకుండా వెళ్ళిపోయారు. అసలు నాకు అర్థం కాల. అక్కడే సింగర్ బుచ్చి అనిపించేది, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి ఓకే అనేసి అనిపింది. ఏందో ఆవిడ విష్ణు, నాకు కూడా ఐడియా లేదు, ఏం అనాలో జనాలకి ఇంకా బెటర్ కావాలని కోరుకుంటున్నారని అభయ్ అంటున్నారు, ఏమి ఇవాళ జనాలకే వదిలేస్తున్నాను ఆ పాయింట్, నేను ఇంకేం బెటర్ ఇవ్వాలని చెప్పి ఇంకా నామినేట్ చేసుకుని రంగు వేసుకున్నది. నెక్స్ట్ ఆదిత్య గారిని నామినేట్ చేస్తూ, మీరు ఇంకా టైమింగ్స్ అడ్జస్ట్ కాలేదేమో అన్న, మణికంఠ కంటే నేను ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదా, మణికంఠ కంటే నేను బెటర్ కాదా అని మణికంఠ మ్యాటర్ తీసుకొని వస్తే అప్పుడు అబ్బాయి బాగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు ఈ పాయింట్లో. అన్న మణికంఠకి ఆల్రెడీ నామినేట్ చేస్తాను, కొంత మార్పు ఉంది, మార్పు ఉన్నాను మళ్ళీ గుచ్చితే కరెక్ట్ కాదనేసి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తాను అనే పాయింట్ కన్విన్సింగ్గా ఉంది. తర్వాత ఆదిత్య, అందరికీ అర్థమైంది అబ్బాయి, అందరికీ అర్థమైంది, ఏదో మాట్లాడాలి సీరియస్గా నా ప్రతాపం చూపించాలని అనుకుంటా ఉన్నాడు ఈరోజు లైవ్లో అయితే. సీరియస్ కోపంగా ఏదో ప్రతాపం చూపిద్దామని లేనిపోయిన పాయింట్స్ చెప్పడం తప్ప దాంట్లో ఏం పాయింటే లేదు. సీరియస్ అవుతాడు ఊరికే. అందరికీ అర్థమవుతుంది అబ్బాయి, ఏం అర్థమవుతుంది? ఏమి లేదు ఆడ పాయింట్ లేదు, ఏమి అందరూ అర్థమవుతుంది బాబాయ్, అర్థమవుతుంది అబ్బాయి. అబ్బాయి వచ్చేసరికి మొన్న నాకుసారికి కూడా ఒక పాయింట్ మీద నామినేట్ చేశా, వాటిలో చేంజ్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత ఓం గారు ఇంకొక మాట, మనిషికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, నా పర్సనాలిటీ నాకు ఉంటుంది, గేమ్ కోసం నేను పర్సనాలిటీ మార్చుకోలేను, ఐ లవ్ యూ రాజా అనేసి కిస్ పెట్టేసిండు. అందరికీ కిస్సులు, నుదుటి మీద కిస్సులు, ఐ లవ్ యూ రాజాలు నాన్ స్టాప్ అనగానే ఇంకా అని వేసి నేను చేంజ్ అవ్వలేను, నా క్యారెక్టర్ నాదేనే, ఇలా బైసెప్స్ చూపించి వేయించుకోవడం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది శివాజీ గారిని ఇమిటేట్ చేయడం. అదంతా 0.0001% చేయగలిగాడు, మిగతా చేయలేకపోయాడు. ఏంటంటే మీకు గుర్తుంటే శివాజీ గారు కరెక్ట్గా లాస్ట్ సీజన్లో కరెక్ట్గా ఇదే నామినేషన్స్కి, సెకండ్ నామినేషన్కి పల్లవి ప్రశాంత్కి సింపతి వర్కౌట్ అయింది. అదే సెకండ్ నామినేషన్లో శివాజీ గారికి భయంకరంగా బురద 2-3 వేశారు, అతనే సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటానని అన్నారు శివాజీ గారు. ఆ టైంలో ఆయన కూడా కామెడీగా క్రియేట్ చేశాడు, ఇది పడేటప్పుడు ఇలా అనడం, పాటలు పాడడం, ఇలా సేమ్ రిపీట్ చేశారు ఆయన. మీకు గుర్తుంటే ఆ రోజు బురద పడుతుంది, ఈరోజు రంగు పడుతుంది, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నట్టుగా బిహేవ్ చేశాడు. మీకు గుర్తుంటే కామెంట్ చేయండి దయచేసి. సేమ్ అలాగే బిహేవ్ చేశాడు, ప్రతిసారి వచ్చినప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టడం కామెడీగా, అది సీన్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు యాజ్ ఇట్ ఈజ్గా. సేమ్ అలాగే మణికంఠకి హెల్ప్ చేసినట్టు, మణికంఠ సలహా ఇచ్చినట్టు ఇవన్నీ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి సోనియా నామినేషన్స్ వచ్చాయి. నైనికాని నామినేట్ చేస్తూ కన్ఫెషన్ రూమ్లో మీకు ఒక వర్క్ ఇచ్చి మిగతా వాళ్ళకి పెద్ద వర్క్లు ఇచ్చిందని అనుకున్నప్పుడు అక్కడే డిస్కస్ చేసి ఉండాల్సిందనే పాయింట్ గుడ్ పాయింట్. అది మంచి రీజనే చెప్పింది. దీనివల్ల నీ వల్ల అందరూ సఫర్ అయ్యాల్సి వచ్చింది, వాళ్ళందరూ సఫర్ కాకుండా ఉండాలంటే నువ్వు లోపలే మాట్లాడి ఉండొచ్చు కదా, అది నీ తప్పు అనేసి. కానీ నాకు అక్కడ మాట్లాడొచ్చు అనే పాయింట్ కూడా నాకు తట్టలేదు, ఎందుకంటే దానికి ఆప్షన్ ఉందని కూడా అనుకోలేరు. బిగ్ బాస్ అక్కడ ఉండగా ఆవిడ కూడా నేను ఇప్పుడు డిస్కస్ చేస్తే బిగ్ బాస్ మారుస్తాడని కానీ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు అని కానీ ఆ పాయింట్ తట్టదు. అక్కడ కన్ఫెషన్లో అంత తట్టదు, నాకు తట్టలేదు అనేసి యాక్సెప్ట్ చేసింది ఆవిడ. తర్వాత సోనియా, నీ వల్లే కదా ఇప్పుడు వీళ్ళకి హ్యూమిలియేషన్ అంటున్నారు, పనులకు వచ్చి వస్తున్నారు అనేసి అంటున్నారు, డిస్టర్బెన్స్గా వచ్చింది అనేసి అంటున్నారు, అరుచుకుంటూ చెప్తే మీ క్లాన్ ఏమో వినటం లేదు, ఇవన్నీ నువ్వు అట్లా అక్కడేం మాట్లాడకపోబట్టే కదా, నువ్వు అలా మాట్లాడకపోవడం నీ తప్పు, నువ్వే డిస్కస్ చేసి నువ్వే స్టాప్ చేయాలి కదా వీళ్ళని, లీడర్షిప్ తీసుకొని అన్నట్టుగా చెప్పింది. ఓకే, మంచి పాయింట్లే, కన్ఫెషన్లో మాట్లాడాల్సింది అనే పాయింట్ మీద నామినేట్ చేయొచ్చు. ఓకే, తర్వాత 2 సీతాను నామినేట్ చేస్తూ లీడర్కి చెప్తాం ఫస్ట్,
ఏదైనా లీడర్కి ప్రాబ్లం ఉంటే లీడర్కి చెప్పాలి. ఆ టాస్క్ ఏంటి అనేది కూడా నీకు అర్థం కాల. నువ్వు ఎందుకు హ్యూమిలియేషన్ అది ఇది హ్యుమానిటీ చూడాలి అది ఇది అనేసి అంటున్నావు. నీకు ప్రాబ్లం ఉంటే నీ చీఫ్కి చెప్పుకోవాలి. అలా కాకుండా మాతో గొడవలు వేసుకుంటే ఏమొస్తుంది అనేసి అంటావు. సీత నీకుందా క్లారిటీ? నాకు లేదంటావు. గేమ్ నీకుందా? వీళ్ళిద్దరు పెద్ద పెద్దగా అరుచుకున్నారు, చాలా పెద్దగా. తర్వాత సోనియా అబ్బాయితో చేసిన ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు అనిపించింది నాకు. నువ్వు ఆ అబ్బాయితో ఒక ఆర్గ్యుమెంట్ చేసావు, దాంట్లో కరెక్ట్గా అనిపించింది. దాంట్లో కరెక్ట్ అని నాకు అనిపించింది. దెర్ ఈజ్ నో డౌట్ అబ్బాయితో ఆర్గ్యుమెంట్లో సీత అది 100% రైటు నా ఒపీనియన్ ప్రకారం. తర్వాత సరికి ఆవిడకైతే నచ్చలేదంట. వాట్ ఈస్ ద గేమ్, వాట్ ఈస్ ద పర్సనల్ అనేది నీ క్లారిటీ లేదు. నువ్వు క్లారిటీ తెచ్చుకో. ఆ మెచ్యూరిటీ లెవెల్ రావాలని నామినేట్ చేస్తున్నా అనగానే సీత నాకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలుసు. సోనియా బౌల్స్ క్లీన్ చేయాలి, బేసిక్ రెస్పాన్సిబిలిటీ చేయాలి అన్నది చీఫ్ ప్లేట్స్ పడేశారు, క్లీన్ చేశా. మరి డస్ట్బిన్లో నుంచి తీసి పెడితే అది చేశా, ఇన్ని చేశా, డస్ట్బిన్లో దానికి నేను హట్ అయ్యా, ప్లేట్స్ పడేస్తే నేను చేయకుండా ఏం లేను కదా అని సీత ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. సోనియా క్లారిటీ లేదు, నీకు క్లారిటీ లేదు, ట్రిగ్గర్ చేస్తుంది. ఇంకా క్లారిటీ లేదు అదే డైలాగ్. నీకు లేదు క్లారిటీ, బొక్కలో క్లారిటీ అనగానే సీరియస్ అయింది సోనియా. ఈవిడెన్నేని అంటారా సోనియా గారు? అవతలోడు పాయింట్ దొరికితే నరకమేంగా. ఎక్కువ మాట్లాడుకు సీత, పిచ్చి మాట్లాడకు సీత అనేసి ఇంక అదే మాటలు. సీత నన్ను నేను అనుకున్నా సోనియా బొక్కలో సోనియా అట్లా అన్నాను నేనేమన్నా అనేసి అంటుంది. యాక్చువల్గా అది ఎవరిని అనేది లేదు, ఊత పదలా వచ్చి ఉంటుంది బొక్కలో క్లారిటీ అన్నట్టుగా. అంతమించి ఈవిని అన్నట్టు కాదు. సోనియా ఫస్ట్ మర్యాదగా మాట్లాడు సీత, కరెక్ట్ కాదు సీత, ఇలా ఉండొద్దు సీత, అంతే సీత అనేసి ఇలా అని పొమ్మనింది. పెయింట్ దగ్గరికి పెయింట్ వేయించుకొని అయిపోయింది. ఇక్కడ డిస్కషన్లో కొన్ని పాయింట్స్ ఈవిడ ఇంటెన్షన్ ప్రకారం నామినేట్ చేయదగ్గ పాయింటే, కానీ మనం చూసిన షో ప్రకారం సీతాదే రైటు అబ్బాయి విషయంలో. ఈవిడైతే ఆవిడ టీం మెంబర్గా అగెనిస్ట్ టీంలో ఇష్యూ జరిగింది వీళ్ళ మీద కాబట్టి వాళ్ళిద్దరి మీద నామినేట్ చేయొచ్చు. ఇంకా అంతమించి రీజన్స్ ఏమొస్తాయి కానీ ఆ రీజన్స్ మనం గమనిస్తున్నాం కాబట్టి, షో చూసాం కాబట్టి ఆ రోజు అబ్బాయిదే మిస్టేక్, సీతాదే మిస్టేక్ లేదనేది నా పాయింట్. తర్వాత సరికి సీత ఇంకో మాట్లాడుతుంది, మర్యాద మాట్లాడే. ఫస్ట్ మర్యాద నేర్చుకోవాల్సిందే నువ్వే. నాకంటే పెద్దదానివి, మాటలు మాట్లాడాల్సింది నువ్వే. నాకంటే పెద్దదానివి, మంచి మాటలు మంచిగా మాట్లాడాల్సింది నువ్వే సరిగా మాట్లాడు, నేను ఇంకా సరిగా మాట్లాడుతున్నాని కౌంటర్ మీద కౌంటర్ ఫట్ ఇచ్చింది. తర్వాత ఆయనక సీత ఆగు, తను ఏమంటుందంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి రావాలంట, మీరు మాట్లాడకూడదంట. మా దగ్గర అంత లేదమ్మా, ఆ ఫ్రీడమ్ ఉందమ్మా, మీ టీంలో అలా జరుగుద్దేమో, మీ క్లాన్లో అలా అన్నిటికీ యష్మిని అడగాలేమో, నేను ఆ ఫ్రీడమ్ ఇచ్చాను, ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను అన్నట్టుగా నైన్గా చెప్పుకుంటుంది. అది జరిగింది. తర్వాత మణికంఠ నామినేషన్స్ అయ్యా. ఆదిత్య ఓం గారిని నామినేట్ చేస్తూ, నార్మల్గా ఆదిత్య ఓం గారిని నామినేట్ చేయడం నాకు ఎంత దారుణం అనిపించింది అంటే, సోనియాతో కూడా చెప్తాడు 80% నీ వల్ల నేను మారాను, 20% ఆదిత్య ఓం అన్న వాళ్ళు మారాను. చాలా పాజిటివ్గా అన్న, సూపర్ అన్న, థ్యాంక్స్ అన్న అని చెప్పుకుంటూ వస్తే మళ్ళీ ఆదిత్య ఓం గారినే మణికంఠ ఎంత దారుణంగా ప్లే చేస్తున్నట్టు గేము. ఎవరు పక్కనుంటే వాళ్ళతో ఎవరితైతే ఎక్కువ తిరుగుతాడో తెలుసుకొని వాళ్ళతోనే నామినేషన్ పాయింట్ వాళ్ళకే వేస్తున్నాడు. విష్ణుప్రియ వేసిండు, పక్కన తిరిగి లాస్ట్ వీక్ అంతా ఆదిత్య ఓంతో తిరిగాడు, ఆదిత్య ఓంకి వేస్తున్నాడు. ఇప్పుడు అట్లానే ఉంది. ఆదిత్య ఓంకి ఏం చెప్పాడు తెలుసా, నార్మల్గా అందరితో బాగా మాట్లాడేది చూశానన్నా, కానీ టాస్క్లో కూడా సీరియస్గా ఉంటున్నారు, అది నాకు నచ్చట్లేదు. టాస్కుల్లో సీరియస్గా కూడా ఉంటున్నారు, అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పాయింట్, కామెడీ పాయింట్, పాజిటివ్ పాయింట్ వేస్తున్నారు. ఇది నచ్చలా నాకు, ఇది అస్సలు నచ్చలా. అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పాజిటివ్ పాయింట్ వేస్తున్నారు మీరంటే, ఇతని దగ్గర కూడా వేశాడు నువ్వు సూపర్ తోప్ అని. అది చూసే ఇతను వేరే వాళ్ళ దగ్గర కూడా వేశారు, నా దగ్గర వేస్తున్నాను. గమనించి దాని మీదే కామెంట్, దాని మీద నామినేషన్ పాయింట్ చెప్పాడు రీజన్. అది నచ్చలేదు. తర్వాత సరికి అది ఫేకా కరెక్టా అని అనిపించలేదు. అందరి దగ్గర ఒక పాజిటివ్ కామెంట్ వేస్తున్నారు, అది ఫేకా మీరు కరెక్టా అనేది నాకేమో అర్థం కావట్లేదు, జెన్యూన్ అనేది. ఆదిత్య ఉండండి, ఇది నామినేషన్ కాదు, నాకు ప్రమోషన్ చేసావు, నాలో మంచి క్వాలిటీస్ చెప్పావు, టాస్కుల్లో సీరియస్గా ఉంటావని చెప్పావు, నార్మల్గా అందరితో బాగా మాట్లాడు, నాకు మంచి ప్రమోషన్ చేసావు. ఇది ఎక్కడ జరగదు, చాలా బాగా ప్రమోషన్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అనేసి చెప్పి వేసుకున్నాను. అన్న ఇది ప్రమోషనో కాదే తెలియదన్నా, హౌస్లో ఇక్కడ ఇది కొంచెం మరీ ఓవర్గా పాయింట్ తీసుకుని వచ్చి మాట్లాడాడు. పాపం అతనికి 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, చూసి వచ్చినట్టున్నాడు మణికంఠ. అన్న ఇది ప్రమోషన్ అన్నారు కదన్నా, హౌస్లో ఎలా ఉండదు కావాలని, బయట ఎంతమంది ఫాలోయింగ్ ఉంది, ఎంత స్టార్డమ్ ఉండదు, ఇక్కడ ఏం పనికిరాదన్నా అని కొంచెం బాగా గెలికిఫై చేసి, నువ్వు పెద్ద హీరో అయి ఉండొచ్చు, నీకు ఇన్స్టాగ్రామ్లో అంతమంది ఫాలో ఉన్నారో ఇవన్నీ పనికిరావు, రియాలిటీ ప్రూవ్ చేసుకున్నాం అనేది, ఎంత ప్రూవ్ చేసుకున్నాం ఇక్కడ అనేది కావాలన్నా అని పెద్ద పాయింట్ మాట్లాడాడు. ఇక దానికి ఆదిత్య ఏమనుకున్నా, ఆదిత్య అది మనకు ముందు చూద్దాం, ఓకే దా, లవ్ యూ. పెయింట్ పడేటప్పుడు మాత్రం ఇట్లా
ఇలా పెట్టి దండం పెట్టి ఒంటికాల మీద పెయింట్ పడేసింది శివాజీ గారిని కాపీ కొట్టడం. తర్వాత సరికి శేఖర్ భాషను నామినేట్ చేస్తూ ఇట్స్ వెరీ సిల్లీ పాయింట్స్ చెప్పాడు. ఫస్ట్ స్వీట్స్ విషయంలో అందరికీ కలిపి సండే స్వీట్స్ ఇస్తే అవి తీసుకెళ్ళి మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట దాచిపెట్టుకున్నారు, మీ టీం ఒక్కరికి ఇవ్వాలని. యాక్చువల్గా వాళ్ళ టీం ఒక్కరికే కాదు, ఈవెన్ సీత విష్ణుప్రియ కూడా అడిగితే అప్పుడు కూడా నేను లైవ్ చూశాను. సీత విష్ణుప్రియ నా స్వీట్స్ లేదు, స్వీట్స్ దాచిపెట్టలేదు, అక్కడే ఉన్నాయి, మీకు ఏది కావాలంటే నేను కావాలంటే తినండి, అట్లా నేను దాచిపెట్టింది ఏం లేదని చెప్తాడు. అందరికీ కూడా చెప్తున్నాను కూడా చెప్తాడు లైవ్లో. ఈవెన్ అదే చెప్తాడు, స్వీట్స్ నేను బలవాడి స్వీట్స్ దాచిపెట్టుకోలేదు స్వామి, అందరికి చెప్పాను, నీకు చెప్పలేదు అంతే, లేదా నువ్వు వెళ్ళలేదు, అంతకుమించి స్వీట్స్ నాకు ఏం అవసరమో నేనేం దాచిపెట్టలేదని చెప్తాడు. ఈవెన్ అది నిజం కూడా లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత రెండో పాయింట్, అది ఎంత సిల్లీ రీజన్, దీని గురించి నాకు మాట్లాడడానికే లేదు, వేస్ట్ మాట్లాడుకోవాలంటే. రెండో పాయింట్ ఆయన యాడ్ చేస్తాడు నాగమణికంట. ఇంకోటి అన్నయ్య, సీరియస్ మ్యాటర్లో సిల్లీ జోకులో ఏం బాగాలేదని. మనోడు ఏదో మూడ్లో ఉంటాడు, నాగమణికంట అవతలోడు జోకులు వేస్తే ఇంక ట్రిగ్గర్ అయిపోతూ ఉంటాడు. జోకులు వేయకూడదు, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని సీజన్కి పేరు పెట్టినని తెలుసు కదా. అవతలోడు జోకులు వేస్తుంటే ఆ జోకుల మీద నామినేట్ చేస్తే ఇంకేమన్నా బిగ్ బాస్ ఇంటర్ఫేర్ అవ్వాలి ఇలాంటి. ఆగవయ్యా స్వామి, నువ్వు బలవాడు ఇక్కడ అల్లాడిపోతుంటే షో, జోకులు వేసేవాడి మీద మళ్ళీ నామినేట్ చేసి వాళ్ళని వాళ్ళు మూపిస్తామని చెప్పాల్సింది నాకు నిజంగా. లేకపోతే జోకులు వేస్తుంటే అది కూడా తీసుకోలేకపోతున్నాడు. సీరియస్ మూమెంట్లో కూడా మనోడు ఆస్వాదించేది తెలియదు, ఎప్పుడు ఏదో లోకంలో ఉంటే ఎట్లా. తర్వాత సరికి భాష ఇది గుర్తుపెట్టుకో మళ్ళీ మాట్లాడడం అన్నాడు. ఏదో ఒక రోజు వాడతాడేమో, వెళ్ళిపోయారు, నామినేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఆదిత్య ఓం గారిని నామినేట్ చేశారు. ఏం పాయింట్లు అంటే, తర్వాత ఆదిత్య ఓం గారి నామినేషన్ స్టార్ట్ అయినాయి. ఆయన వచ్చి మై డియర్ ఫ్రెండ్ అబ్బాయి కమాన్ అనేసి, ఈ టైటిల్ డబ్బులు నాకు చాలా యూజ్ అవుతాయి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాడు, నేను టైటిల్ విన్నర్ అవ్వాలి అనేది స్టార్ట్ చేస్తాడు, గట్టిగా స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఎక్స్పోజ్ చేద్దాం ఆదిత్య ఓం గారు ఆటని. నెంబర్ 1, ఈ సీజన్లో లాస్ట్ వీక్ ఏం చేశారంటే ఆదిత్య ఓం గారు, నేను టాస్కుల విషయం నాకు 48 ఉంది శేఖర్, బయటికి వెళ్ళి సినిమాలు చేయాలి శేఖర్, నాకు పిల్లాడు ఉన్నాడు, నేను టాస్కుల్లో 100% ఎఫర్ట్స్ పెట్టను శేఖర్, ఎందుకంటే ఏదైనా అయితే ఎవరు శేఖర్, నేను అట్లా సీరియస్గా ఆడను పెద్దగా, మిగతా వాటిలో ఓకే వర్క్ చేస్తాను కానీ టాస్కులు మాత్రం చాలా జాగ్రత్తగా ఆడతాను, నాకు ఏదైనా అయితే ఇంజురీ అయితే ఎవరు అని చెబితే శేఖర్ భాష ఎంత మంచోడంటే, నాతో చెప్పు కానీ మామూలుగా ఎవరితో అనుకోవద్దు, ఇది కొంచెం నెగిటివ్, ఇది అట్లా చెప్పుకోకూడదు మనం అంటే, మళ్ళీ ఓకే అన్నట్టు మామూలుగా మాట్లాడేస్తాడు. అట్లా కాదు, 48 years కదా, ఇంతకంటే ఏం చేస్తామన్నట్టు కవర్ చేస్తాడు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా విన్నర్ ఎట్లా అవుతాడు, టాస్క్లే అన్న అనేసి ఆయన చెప్తాం, మళ్ళీ విన్నర్ అనేసి ఆయనే తెచ్చుకొని మాట్లాడుతుంటే అనవసరమైన మాటలు, దానికి సింక్ అవట్లా. పాయింట్ నెంబర్ 2, ఆయన ఎక్స్పోజ్ చేయడంలో లైవ్లో అదే రోజు అదే కన్వర్జేషన్లో 2-3 days 3-4 days బ్యాక్ భాష ఉంటే శేఖర్ భాష గారు ఆదిత్య ఓం గారు ఏమంటారంటే, శేఖర్ నీకు నెక్స్ట్ కూడా నామినేట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు శేఖర్, ఎందుకంటే నేను ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తాను శేఖర్, ఎందుకంటే స్ట్రాంగ్ పర్సన్ని నామినేట్ చేయను, వాళ్ళు వెళ్ళిపోతే స్ట్రాంగ్ పర్సను నేను ఎవరితో ఆడాలి, నాకు స్ట్రాంగ్ పర్సన్తో ఆడాలని ఉంది శేఖర్, ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తా, వాళ్ళు మారాలి, ఫ్రెండ్స్ని ఏం నామినేట్ చేసిన స్ట్రాంగ్ పర్సన్ నామినేట్ చేయండి శేఖర్ అన్నాడు. ఈరోజు చేసిన సొల్లేంది, అభయ్ని నామినేట్ చేసేటప్పుడు నువ్వు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఈ సీజన్లో అన్నాడు. మరి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆయన చెప్పిన మాట ప్రకారం నిలబడలేదు, అది ఎపిసోడ్లో రాలేదు, గుర్తుండిపోవచ్చు ఆయనకి అందరికీ అని స్ట్రాంగ్ పర్సన్ అనేసి నామినేట్ చేశాడు. నామినేట్ చేసి ఇక్కడ చెప్పిన రీజన్స్ ఏంటంటే, ఫ్రెండ్ని నామినేట్ చేస్తానని స్ట్రాంగ్ పర్సన్ నామినేట్ చేయను చేసిండు. ఎంత ఇల్లాజికల్ అంటే, నువ్వు స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి దానికి చెప్పడానికి ఎక్స్ప్లెనేషన్ ఎలా స్టార్ట్ చేసింటే, నాకు డబ్బు చాలా అవసరం, నాకు చారిటీ అనేది ఎత్తాడు, ఈ చారిటీ అని ఎత్తిన వాళ్ళందరినీ జనాలు నమ్మేటట్లేదు, పచ్చి బూతులు ఇచ్చేస్తున్నాయి, చారిటీ సొసైటీకి వర్క్ చేస్తాను, ఈ డబ్బులన్నీ తీసుకుని ఏడ పెడతాననే వాళ్ళు ఈ జనాలు కోపం వస్తుంది. కాబట్టి ఈ చారిటీ ఫ్యామిలీకి అవసరము, నాకు టైటిల్ అవసరం అనేది స్టార్ట్ చేసి, కాబట్టి నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నువ్వు ఉండకూడదు ఈ హౌస్లో అనేసి నామినేట్ చేస్తున్నట్టు. వారే నాయన, అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే మనం ఓట్లు వేయగానే వెళ్ళిపోతాడు నామినేట్ చేయగానే. ఎంత లాజిక్లెస్గా స్ట్రాంగ్ కంటెస్టెంట్తో ఆడాలని చెప్పిన వ్యక్తే శేఖర్ భాషతో అది మర్చిపోయి స్ట్రాంగ్ కంటెస్టెంట్ నామినేట్ చేసి పంపించేస్తే నేను టైటిల్ కొట్టుకుంటానని చెప్తాడు. ఎంత సిల్లీ, అక్కడే అర్థమైపోయింది అతను టైటిల్కి అర్హుడు కాదు, అతను వేరే కాపీ గేమ్ ఆడుతున్నాను ఆదిత్య ఓం గారు. అస్సలు డిజాస్టర్ అనవసరమైన తెచ్చి పెట్టుకున్న సీరియస్నెస్ కోపం చూపిస్తున్నారు ఆయన. తర్వాత సరికి ఇంకొకటి అయింది, ఇంకొక పాయింట్ వచ్చింది. అంతకుముందు నాది ఏదైనా ఫుటేజ్ వచ్చి తీసుకొని చూపిస్తే మాత్రం నేను వెళ్ళిపోతా అన్నట్టుగా అంటారు. అది ఏం ఫుటేజ్ అంటే, నెక్స్ట్ కన్వర్జేషన్లో వస్తుంది, నాకు గుర్తు రావట్లా ఫుటేజ్, నెక్స్ట్ కన్వర్జేషన్లో వస్తుంది, చూపిస్తారు. అబ్బాయి లేదు, ఇందాక కూడా మీరు నన్ను ఏంటంటే కన్వర్జేషన్ మధ్యలోనే కట్ చేస్తారు, మాట్లాడరు, మీరే మాట్లాడతారు, సరిగా వినరు అనే పాయింట్ అనమాట. నిజంగానే వినరు, ఏదైనా చెప్తుంటే
లవ్ యూ. బయట కూడా కాన్వర్జేషన్లో లైవ్లో కూడా నేను ఇప్పుడు మాట్లాడబోతే నామినేషన్స్కి బ్రేక్లో మాట్లాడబోతే నువ్వు లవ్ యూ ఓకే ఓకే అనేసి అంటున్నారు, కానీ మీరు నేను చెప్పేది వినట్లేదు అనే పాయింట్ అనమాట. దానికి ప్రూఫ్లు చెప్పమన్నట్టు దానికి ఆన్సర్ ఇచ్చాడు అబ్బాయి. ఇలా అంటున్నారన్నా అని. నిజంగా అలా చేస్తారు. సడన్గా ఓకే ఓకే అనేది విండు. ఈవెన్ శేఖర్ భాష కొన్ని నెగిటివ్స్ చెప్పబోతే లైవ్లో 2-3 రోజుల క్రితం కూడా ఓకే శేఖర్ భాష నీకు తెలియదు శేఖర్ భాష ఓకే వదిలేసి నెగిటివ్ తీసుకోవట్లే. అతను మాట్లాడితే అవతలోడు మాట్లాడితే ఒప్పుకోవట్లా ఆదిత్య ఓం గారు, అసలు తీసుకోరు, సీరియస్ అయిపోతారు వెంటనే. తర్వాత సరికి రెండోది నామినేషన్ 2 ఆదిత్య ఓం గారు, మళ్ళీ నా ఫ్రెండ్ శేఖర్, అగైన్ ఫ్రెండ్ అంట శేఖర్, అక్కడే ఉండండి శేఖర్, ఇక్కడి నుంచి చాలా ఓవర్ చేశాడు, చాలా ఓవర్. శేఖర్ భాషను అనాల్సిన పాయింట్ కదా అది. అక్కడే ఉండి శేఖర్, కామెడీ కాదు శేఖర్, ఓవర్, అసలు అబ్బసరమే లేనంత యాటిట్యూడ్, ఓవర్ మాట్లాడు. అక్కడే ఉండి శేఖర్, కామెడీ కాదు ఇది, మీ వల్ల హౌస్కి చాలా లాస్ అవుతుంది శేఖర్. ఏంటంటే ఇండిసిప్లిన్, కేర్లెస్, చాలా మీరు దీనిని రాంగ్ ప్రూవ్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇండిసిప్లిన్ మీరు అది కాదని ప్రూవ్ చేస్తే నేను ఇంకా హ్యాపీకి ఫీల్ అవుతానని ఇది ఒక సేఫ్ ఓ పాయింట్ యాడ్ చేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడేశారు. తర్వాత భాష, మీ దృష్టిలో డిసిప్లిన్ అంటే పొద్దున్న లేసి యోగా చేసుకోవడం, మీలాగా వాకింగ్ చేసుకోవడం అలా కాదు కదా. ఆదిత్య, ప్రతిసారి నేమ్ వస్తుంది కదా మైక్లో, అది డిసిప్లిన్ కానట్టు కదా, అది వదిలేసేయండి, అది అందరికీ వస్తుంది. నువ్వు అన్న ఇప్పుడే స్ట్రాంగ్ అని చెప్పిన అబ్బాయికి రాలేదా? ఇది ఒక్క పాయింట్ జల్లు నామినేషన్కి కౌంటర్. నువ్వు స్ట్రాంగ్ అన్నోడికి కూడా వచ్చింది, అతనికి మాత్రం ఈ పాయింట్లు చెప్పలేదే, నాకు వచ్చి చెప్తున్నావు అంటే నేను అన్ని జోక్గా తీసుకుంటున్నాను అనే ఉద్దేశం చెప్తున్నావు అన్నట్టుగా సీరియస్గా మాట్లాడాడు. తర్వాత సరికి ఆదిత్య, ఐఆమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్ అనేసి ఇలా పెట్టి ఏదో పెట్టి మళ్ళీ కామెడీ క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు. ఎలాగని అక్కడ కూడా చాలా హట్ అయ్యాడు భాష, నిజంగా హట్ అయిపోయాడు. ఎందుకంటే ఏంటిది ప్రతిసారి పొడుస్తున్నాడే, ప్రతిసారి వచ్చి పొడుస్తున్నాడు అంటే తీసుకుంటున్నాడులే అనేసి అనుకుంటున్నారేమో మీరు. నిజంగానే నాకు హట్టింగ్ అనిపించింది మీరు మాట్లాడిన మాట ఈసారి మాత్రం సీరియస్గా చెప్పి ఐఎమ్ ట్రైన్ ఐఎమ్ బ్లైండ్ లాస్ట్లో కామెడీ చేసి పోయేస్తే అక్కడ పెయింట్ పడ్డ తర్వాత మళ్ళీ హక్ చేసుకొని ఇక్కడ నుదుటి మీద తీసుకొని పెట్టాడు భాషకి. నాకు తెలిసి భాష అయితే సీరియస్గానే తీసుకొని ఉంటాడు అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే అది తప్పు. అయితే నామినేషన్ రీజన్ కానీ ఇతను పదే పదే ఇంకదే పని కసక్ అని పోవడం చాలా తప్పు. నెక్స్ట్ వచ్చరికి విష్ణుప్రియ నామినేషన్స్ వచ్చాయి. ఇది పర్ఫెక్ట్ సీరియస్ నామినేషన్స్. నేను మన తమిళలో ఉన్న నామినేషన్స్ పర్ఫెక్ట్ పాయింట్లు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. నాగమణికంట నామినేట్ చేస్తూ ఇక నాగమణికంట నోరెత్తడానికి లేకుండా లాస్ట్ వీక్ నాకు నువ్వు నామినేట్ చేసావు. నీ వెనక 3 రోజులు తిరిగాను నామినేషన్ రీజన్ కోసం. నువ్వు ఫెమినైన్ అనే అన్న పదం నచ్చలేదనేసి తిరిగావు కదా, రీజన్స్ కోసమే తిరిగానన్నావు. మా మదర్ గురించి నీతో షేర్ చేసుకున్నా. అంత జరిగిన తర్వాత కూడా నువ్వు నా దగ్గర రీజన్స్ కోసం 3 రోజులు తిరిగానన్న పదం నాకు బాగా అనిపించింది. అందుకని ఇప్పుడు నామినేట్ చేస్తున్నట్టు ఇంక నాగమణికంటే ఇంకేం చేయడానికి కూడా లేదు, యాక్సెప్ట్ చేయాల్సిందే. బాగా చెప్పింది. తర్వాత 2 సోనియాని నామినేట్ చేస్తూ మీరు చాలా సెన్సిటివ్, చాలా నైస్ అండి, అది నాకు తెలుసండి. ఈ ఓవరాల్ కన్వర్జేషన్ చాలా పెద్దది. నేను లైవ్ కూడా చూశాను, అన్నీ కలిపి మాట్లాడుతున్నాను. మొత్తంగా 90% టైమ్స్ సోనియా గారు అనే అనింది, 99% టైమ్స్ సోనియా గారు నువ్వు అనే అనింది, విష్ణు అనే అనింది. ఈవిడేం చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. చిన్నపిల్ల కాబట్టి నువ్వు అనొచ్చు, కానీ ఈవిడైతే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు సోనియా గారు అని. ఇది గుర్తుపెట్టుకుని మొన్న సారీ కూడా చెప్పాను. తప్పుగా తీసుకుంటే సారీ అని కూడా చెప్పాను మీకు. కానీ నాకు సార్ దగ్గర మీరు నా గురించి ఆ పాయింట్ మాట్లాడితే ఓకే, కానీ వేరే వాళ్ళ దగ్గర కూడా నీ గురించి మాట్లాడుతూ నవ్వుకుంటున్నాను అన్నట్టుగా చెప్పావు. నీకు ఏం తెలుసు ఏంటండి చెప్పడం అంటే చెప్పట్లేదు, అది నాకు నచ్చలేదని నామినేషన్ రీజన్గా చెప్పింది సోనియా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఓకేనా. ఎక్కడంటే ఎక్కడ నువ్వు సారీ చెప్పినంత మాత్రాన అది బయటికి రాదు ఓకేనా. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన నేనేమి యాక్సెప్ట్ చేయను నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఓకేనా. కామెడీగా అయినా ఉత్తిగా అయినా అలా అడగడానికి నీకు నాతో ర్యాపోలేదు. ఎంత సిల్లియస్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే సోనియావి. అది అడిగింది నార్మల్, అంతకుముందు బాగలేరు కదా, ఇప్పుడు ఫ్రెండ్ అయ్యారని ఫ్రెండ్ అనే పదం వాడిన తర్వాత కూడా దానికి కూడా ర్యాప్ అయ్యింది స్వామి. 14 మంది ఒక గూటి కింద ఉండి కూడు వండుకొని గుడ్డు వండుకొని ఉతుక్కుంటా బట్టలు ఉతుక్కుంటా కూరలు చేసుకుంటా అంట్లు తోముకుంటా ఉంటే ఆ మాత్రం ర్యాపోలేదా? టూ బ్యాడ్ అంతే. దానికి నీకు ర్యాపో దాకా తీసుకెళ్తే ఆ చిన్న క్వశ్చన్కి చాలా తప్పు సోనియా చేసింది. ఇంకా పదే తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. ఆ తర్వాత సోనియా ఏమన్నదంటే ఇంకో అమ్మాయితో ఇటువంటి కాన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడి దాకా తీసుకెళ్ళొచ్చో అనే సెన్సిటివిటీ నీకు లేదు. అసలు ఎక్కడి దాకా తీసుకెళ్ళింది ఆవిడ అడిగింది, తర్వాత తీసుకెళ్ళింది నువ్వు అడల్టరేటరీ కామెడీ అని అది ఇదని. ఆవిడ అడిగింది ఏముందని తెలియదు, అది నీకు రాదు కూడా, నువ్వు తెలుసుకోలేవు కూడా అన్నట్టుగా ఇంకా డిరాగటరీ స్టేట్మెంట్స్ అవసరం రావడాలు.
ఏదో ఇంక దారుణమైన స్టేట్మెంట్ పాజిటివ్ స్టార్ట్ చేసింది. తర్వాత విష్ణు, నీకు తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరిని అడుగు 18+ కామెడీ జోక్లు ఎప్పుడైనా వేసానేమో అడుగు నువ్వే అనేసి గట్టిగా మాట్లాడింది. తర్వాత సోనియా, నాకైతే అంతమ్మా, నేను చదువుకున్న స్కూల్లో మాత్రం అది అక్కడికే వెళ్తుంది. ఇక్కడ నేను ఎక్కువ చదువుకున్నాను, నీకు చదువు కూడా పెద్దగా లేదు అనేది ట్రిగ్గర్ చేయడానికి అనవసరంగా పోక్ చేస్తూ మాట్లాడిన మాటలేవి. అంత తిక్క ఏం మాట్లాడలేవిడ. నేను చదువుకున్న స్కూల్లో అయితే అదే అర్థం వస్తుంది, నేను చదువుకున్నాను, ఎక్కువ చదివింది కదా, ఆ గర్వంతో మాట్లాడిన మాటలాగా నాకు అనిపించింది. అందుకని విష్ణు కూడా అర్థమై దాని రిలేటెడ్గా కౌంటర్ వచ్చింది. జోకులు వేసుకుంటూ తిరగడం నా నేచర్. మీరు మరీ గొప్ప అనుకోవద్దు, మీరు ప్రతిదీ మీరే గొప్ప అని అనుకోవద్దు సోనియా గారు అనేది ఆ చదువు గురించి అనేసరికి సూపర్ మాట్లాడింది. తర్వాత సరికి సోనియా, నేను అందుకే కదా అన్నాను, ఐ డెంట్ బిలాంగ్ టు యువర్ స్పేస్ అని అన్నాను చూసారా, అందుకే ఇప్పుడు కూడా అదే మాట అంటున్నా, అడల్ట్ రేటెడే కామెడీ చేసావన్న ఫీలింగే నాకు ఉందనేసి ఇప్పుడు కూడా అదే ఫీల్ అవుతుంది. ఎలా ఫీల్ అవుతుంది, ఏ బ్రెయిన్తో ఫీల్ అవుతుంది నాకు అర్థం కదా. విష్ణు, ఆ అడల్ట్ రేటెడ్ అనేది మీ హెడ్లో ఉందండి, పచ్చ కెమెరాల వారికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు మీలో ఉంది కాబట్టి మీకు అలా అనిపించింది, నేనేం చేశాను. తర్వాత సోనియా, అంటే నేను రోజు అదే వింటా, అంటే నేను రోజు అంటే ఆ అమ్మాయి గురించి, విష్ణుప్రియ గురించి, అంటే నేను రోజు అదే వింటా కదా, బట్టలు సరిగా వేసుకోను, ఆ తర్వాత ఒక మనిషి పక్కన నిల్చోవాలి, బట్టలు సరిగా వేసుకొని ఒక మనిషి పక్కన నిలబడాలి అనేది కూడా తెలియదు కదా, ఆయన ఒక పక్క అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా అన్నా కూడా నిల్చోవడం కూడా తెలియదు నీకు. టూ బ్యాడ్ అసలు. ఎవరి గురించో చెప్పట్లేదు కానీ ఎవరో హౌస్లో ఉండే వాళ్ళతో లేకుంటే బయట విషయాలు తీసుకొచ్చింది తెలియదు, హౌస్లో ఉండేవాళ్ళు అనుకుంటా, నువ్వు బట్టలు సరిగా వేసుకోవడం తెలియదంట విష్ణుప్రియకి. పక్కన కూర్చున్న వ్యక్తికి అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పినా కూడా అది తెలుసుకొని పక్కకు జరగడం కూడా తెలియదంట. చాలా ఓవర్ స్టేట్మెంట్స్ ఇవి, చాలా ఓవర్ స్టేట్మెంట్స్. అప్పుడు విష్ణు, ఎవరు ఏంటి ప్రాబ్లం అయితే నాకు చెప్తారో, నువ్వు ఎవరనేది చెప్పు అని నీట్గా అడిగినా కూడా చెప్పలేదు. చాలా తప్పు మాట్లాడాను, తప్పు మీద తప్పు. విష్ణు, ఎవరితో ఏంటి అనేది చెప్పంటే అందరికీ తెలుసు, చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు నీ వల్ల. ఆ తర్వాత సరికి చాలా చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు నా వల్ల అనేసి నువ్వే అంటావు, చేసే పనులన్నీ అదే కానీ మళ్ళీ అంటావు అనేసి పాయింట్ మీద మరీ డిగ్రేడ్ చేస్తున్నట్టుగా మాట్లాడింది విష్ణుప్రియని. తర్వాత విష్ణు, మీ పాయింట్ వచ్చినప్పుడు అందరూ అనేసి అనొద్దండి, ఇది ఇప్పుడు కాదు, ప్రేరణ కూడా అనేది వి అనేసి అంటావు అనేసి లాస్ట్ నామినేషన్లు, ఇప్పుడు కూడా అంతే, అందరూ అనేసి మాట్లాడొద్దు, అందరూ అంటే ఎవరు చెప్పు. తర్వాత విష్ణు ఆ తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసిందండి, లైవ్లో వచ్చింది. విష్ణు ఏమంటుందంటే, దేవుడిచ్చిన జ్ఞానాన్ని మంచిగా వాడాలి, చదువుకుంది మరి ఎందుకు అనవసరం అన్నట్టుగా మాట్లాడుతూ పోయింది. దానికి మూమెంట్లో అనిందయ్యా చాలా ఓవర్ స్టేట్మెంట్ పాజ్ చేసింది. అదేంటంటే నీకు ఫ్యామిలీ లేదేమో, ఎవరు చూడరేమో కానీ నాకు ఫ్యామిలీ ఉంది, నన్ను చూస్తారు, అర్థమైందా, ఆ మాట మాట్లాడింది. అసలు ఇది ఏం మాట అది, నీకు ఫ్యామిలీ లేదేమో, విష్ణుప్రియ మదర్ లేరు, ఫ్యామిలీ లేదేమో నాకుంది, ఏంటది, ఎంత దారుణమైన స్టేట్మెంట్ అంటే నాకు సార్ ఖచ్చితంగా అడగాలి. ఇది నోటికి ఏదొస్తే అది మాట్లాడదు సోనియా, జనాలు చూస్తున్నారు, బాగోదు, కొన్ని సెన్సిటివ్ ఇష్యూల్ని ఎంత లాగాలో అంతే లాగాలని చెప్తే బాగుంటుంది, సోనియాకి మంచిది. ఎందుకంటే నీకు ఫ్యామిలీ లేదేమో నాకుంది వాళ్ళు చూస్తారనగానే దాన్ని కూడా సింపతికి వాడుకోకుండా నార్మల్గా లాగిచ్చేసింది. అదే మణికంఠనో లేకుంటే ఇంకో కంటెస్టెంట్ సోనియానో ఇంకొక రై ఉంటుంటే ఎక్కి ఏడ్చి గందరగోళం క్రియేట్ చేసి సింపతికి ట్రై చేసేవాళ్ళు. విష్ణుప్రియ అది ట్రై చేయలేదు, అది నాకు బాగా అనిపించింది. దాంతోపాటుగా దీనికి కౌంటర్గా, నువ్వు అక్కడ మాట్లాడిందే అడిగాను, నువ్వు గంటలు కూర్చొని మాట్లాడుతుంటే లేనిది అది చూపించరా, నేనంటే చూపిస్తారు, ఏం మాట్లాడుతున్నావు సోనియా గారు అనేసి అనింది. అయినా కూడా ఆవిడ అదే మాట్లాడుకుంటా సీరియస్గా మాట్లాడుకుంటా వెళ్ళిపోయింది, నోటుకు వచ్చినట్టు మాట్లాడుకుంటా. చాలా డిస్గస్టింగ్, అది నోరా డ్రైనేజా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు, చాలా దారుణం. తర్వాత ఏం జరిగింది చెప్తానండి. దీని తర్వాత నాకు నచ్చిన పాయింట్ ఏం చెప్పమంటారా, ఇప్పుడే లైవ్ చూస్తే ఆ లైవ్లో విష్ణుప్రియ ఏం చేస్తుందంటే, ఈవిడ తలస్నానం చేయించిన తర్వాత జడకి ఆ ఎయిర్కి సంబంధించి ఈవిడ హెల్ప్ చేస్తుంది వెనక. ఇప్పుడే లైవ్లో సోనియాకి హెల్ప్ చేస్తుంది. ఇంకా తింగరపుచ్చనకి ఏమనాలా, ఇంత స్టేట్మెంట్లు పాస్ చేసి ఇంతలా డిస్కషన్ జరిగితే మళ్ళీ ఆవిడకి హెల్ప్ చేస్తుంది పోయి. ఇప్పుడే చూసా. నెక్స్ట్ వచ్చేసరికి శేఖర్ భాష వచ్చారు నాగమణికంటకు నామినేట్ చేస్తూ తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పినప్పుడు, ఇప్పుడు ఒక యుద్ధం చేసేవాడు ఫ్లాష్ బ్యాక్ ఇది అంటే యుద్ధం చేయకుండా ఆపడు కదా, ఇవన్నీ చెప్పాను నేను నీకు. ఆ తర్వాత ఇంకా మార్పు రాలేదు పెద్దగా నీలో, నిన్ను చెప్పినా ఎంత చేసినా మార్పు రాలేదు.
నేనేమన్నా ఇప్పుడు జోకులు వేసాను కదా, సన్నగా ఉన్నామని నీ మీద ఏమైనా జోకులు వేసానా? నా నౌకులు నేను వేసుకున్నా, నీ మీద నేను జోకులు వేయలేదు కదా. తర్వాత నాగమణి అంటే సిల్లీ అని తీసేశారు. మీరు ఫస్ట్ పాయింట్ నేను చూడండి, ఆ పాయింట్ స్వీట్స్ మీద నామినేట్ చేయడం నాకు నచ్చలేదు అనేసి భాష అన్న తర్వాత, లేదండి అది నా ఫస్ట్ పాయింటే, అది మీరు స్ట్రాంగ్గా లేదని చెప్పిన తర్వాత సెకండ్ పాయింట్ తీసుకొని వచ్చి మీకు చెప్పాను, ఆ జోకుల గురించి చెప్పాను తప్ప నేను జోకులు అనేది మెయిన్ పాయింట్ కాదు అన్నట్టుగా తీసుకొని వచ్చి చెప్పాడు. కానీ మీరు అన్న సిల్లీ పాయింట్ అయితే కాదు స్వీట్స్ విషయం. ఫ్రిడ్జ్లో అంత ఖాళీ ఉంది, మీరు ఖాళీ లేదంటారు, అవన్నీ మోతిచూర్ లడ్డూలు ఎంతసేపు పెట్టాలా, ఖాళీ లేదని మీరు చెప్పడం కరెక్ట్ కాదు. అది ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, మీరు దాచిపెట్టుకున్నారు, అది నాకు నచ్చలేదు, నాకు స్వీట్స్ అంటే ఇష్టమని అంటాడు. ఆయన హౌస్ మొత్తానికి తెలుసు ఆ స్వీట్స్ దాచిపెట్టాడని చెప్పాడు, అది తింటారు. లడ్డు గురించి నామినేట్ చేయడం స్వామి ఒక హౌస్ మేట్ని. సిల్లీ పాయింట్. నాగమణికంట నేను ఇంత అని చెప్పుకున్న నాగమణికంట నుంచి ఇది అసలు ఎక్స్పెక్టే చేయలే. ఆ తర్వాత భాష, తమ్ముడు సరే నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఫస్ట్ పాయింట్, నేను చెప్పలేదేమో నాదే మిస్టేక్ అనుకో, నువ్వు సోషలైజ్ అవ్వలేదు అన్నంత కాలం నేను నామినేట్ చేస్తూనే ఉంటాను, అంటే అందరితో కలిసిపోతా ఉంటే సరే, కలిసిపోకపోతే నేను నామినేట్ చేస్తూనే ఉంటానని చెప్పేసి డైరెక్ట్గా. తర్వాత సరికి ఆదిత్య ఓంగారు నామినేట్ చేస్తూ సీరియస్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా నేను చేసేవాడిని కాదు, నువ్వు చేస్తున్నా కూడా నేను చేస్తుండేవాడిని కాదు, కానీ చాలా డీఫేమింగ్గా మాట్లాడావు, మీరు చాలా డీఫేమింగ్గా మాట్లాడారు, అది నాకు నచ్చలేదు. ఐఆమ్ అన్ఫిట్ టు బిగ్ బాస్ అనేది చాలా హట్టింగ్గా ఉంది, చాలా హట్ అయ్యాను నేను. రోజు మీతో నడుస్తూ జోకులు వేస్తే ఎందుకు మాట్లాడుతాను తెలుసా? మీరు ఒంటరిగా తిరుగుతున్నారు, మీకు కంపెనీ ఇద్దాము, మీరు ఇబ్బంది పడుతుంటారు, మీకే కాదు ఎవరైనా ఒంటరిగా తిరుగుతుంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళకి ఈజ్ చేయాలనేసి నాకు అనిపిస్తుంది. అందుకొస్తా మీకు ఈరోజు చెప్పాలనిపిస్తుంది ఇవన్నీ అని చాలా బాగా మాట్లాడాడు భాష. తర్వాత సరికి నేను ఇందాక అందరితో కలవలేను అన్నారు, పాలు నీళ్ళు అది ఇది ఏదో చెప్పారు కదా, అంటే అందరితో కాదు కొందరితో అనేసి ఆదిత్య గారు గుర్తు చేయడం. మీరు మెంటల్గా ఇక్కడ లేరు భాష, నాకు తెలుసు భాష, మీరు నాకు చెప్పారు భాష, మీరు వేరే దాని గురించి ఆలోచిస్తున్నారు భాష అన్నారు. నాకు తెలిసి కేసుల గురించి వాటి గురించి ఏముంటుంది ఇష్యూ జరుగుతుంది కదా, వాటి గురించి ఆలోచిస్తున్నట్టు ఏమైనా చెప్పాడేమో, అది తీసుకొని వస్తాడు మళ్ళీ ఆదిత్య ఓం గారు. 48 years అంటే ఎలా సరిపోద్ది? ఇవన్నీ ఆ పర్సనల్ విషయాలు ఫ్రెండ్ గురించి మాట్లాడి ఇవన్నీ తీసుకురాకూడదు ఇండైరెక్ట్గా కూడా, అది తప్పు. తర్వాత సరికి భాష, మీరు అబ్బాయిని స్ట్రాంగ్ అని నామినేట్ చేస్తా అన్నారు కదా, అది మనుషులు గెలిచే ఆట కాదు. అతను స్ట్రాంగ్ అయితే నువ్వు ఎట్లా నామినేట్ చేస్తావు స్ట్రాంగ్ పర్సన్ని? అది మనుషులు గెలిచే ఆట కాదు. నేను ఆల్రెడీ చెప్పాను, పక్కన నన్ను పదే గుచ్చుతూ నామినేట్ చేస్తూ ఉంటే జనాలకు అది నచ్చదు, ఖచ్చితంగా మీ మీద కోపపడే అవకాశమే ఉంది, పక్కన నేను నామినేట్ చేస్తాను అనుకుంటాను. నేను ఆల్రెడీ చెప్పాను, అయినా కూడా మళ్ళీ నన్ను నామినేట్ చేస్తారు ఏంటో మీరు అర్థం కాలేదనేసి నామినేట్ చేశాడు. ఆ తర్వాత ఇది భలే చెప్పాడు, ఒకటి గుర్తుపెట్టుకోండి, వస్తువుల్ని వాడుకోవడానికి, మనుషుల్ని ప్రేమించడానికి, అది గుర్తుపెట్టుకున్నాను నేను. అంటే వస్తువులను వాడుకోవడానికి, మనుషులను ప్రేమించడానికి. కానీ నేను మేకేసుకుపోయినా మీకు ప్రాబ్లమే. మనుషుల్ని అంటే మన ఇద్దరం క్లోజ్నెస్ ఎంత ఉంది, మన ఇద్దరం ప్రేమ ఎంత ఉంది, అంటే మన మనుషులం కదా, అది వేరు. మైకుల విషయంలో చిన్నదానికి తీసుకొచ్చి మన ఇద్దరం నామినేట్ చేసుకోవాల్సిన రీజన్ అన్న ఆ పాయింట్లో, ఆ లెవెల్లో ఆ మాట చెప్పాడు అన్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత సరికి ఆదిత్య ఓం గారు ఏదేదో మాట్లాడుతున్నాడు, అసలు ఏందో ఏజ్ 48 అంటాడు, ఈ టైంలో నాకు డబ్బులు అవసరం అంటాడు. నీకేం తెలుసు శేఖర్, ఐ విల్ బీ మై సెల్ఫ్, నేను ఎలా ఉండాలో అలా ఉంటాను, నేను హార్ట్ గెలుస్తున్నాను లేదో జనాలు చెప్తారు. శేఖర్ నేను టైటిల్ గెలవాల్సింది అది, టైటిల్ లాగా వెళ్ళిపోయింది, అన్నీ మళ్ళీ ఇట్ట బెట్టింగ్ కానీ పెయింట్ వేయించుకున్నాడు. అదే స్టైల్ శివాజీ గారిని కాపీ కొట్టడానికి ట్రై చేశాడు. తర్వాత మళ్ళీ ఒంటికాలతో నిలబడి చేసుకొని మళ్ళీ హక్ చేసుకొని అది ఇది చేశారు. ఇంతవరకు జరిగింది, హక్ చేసుకొని కిసులు పెట్టుకొని. రేపు నామినేషన్లో వస్తుంది సూపర్ ట్విస్ట్లు యష్మి గారు ఇస్తారు స్వామి, అవి మా ఒకనాటి ట్విస్ట్లు కాదు, రేపు మాట్లాడుకుందాం. ఈ రోజుది అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సోనియా బాటిల్ అదే నీకు ఏది అడిగినా ఇస్తా అన్నారు కదా, ఏది అడిగిన ఇస్తా అంటే నిఖిల్కి, అవును, అది లైవ్ డిస్కషన్లో అబ్బాయితో ఉంటుంది, ఇద్దరు సిగరెట్ తాగుతారు అందుకని బాటిల్ అని. అదే లేదు నేను చెప్పింది కూడా అదే, సిగరెట్ గురించి అనింది. అదేమంత దాది కాలే, కానీ కన్వర్జేషన్లు గంటలు పెడుతున్నప్పుడు నెగిటివ్గానే తీసుకుంటారు జనాలు. తట్టు మొన్నటిదాకా గొడవ అయింది, కన్వర్జేషన్ పెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా అడుగుతుంది కదా, విష్ణుప్రియ అడిగిందంటే ఏం తప్పుంది, మీకు సోనియా రైట్ అనిపించిందా, విష్ణుప్రియ రైట్ అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై.